ప్రాముఖ్యమైన విషయాలు. ఫస్ట్ది, ఇట్స్ నాట్ అబౌట్ యూ. నెక్స్ట్ది, రెస్పెక్ట్ ద అనాయింటింగ్. రెస్పెక్ట్ ద అనాయింటింగ్, రెస్పెక్ట్ ద కాల్డ్. ఓకే. మూడవది డీపర్ ఫెలోషిప్. ఓకే, డీపర్ ఫెలోషిప్. ఇప్పుడు నాలుగవది, ఆ విధమైన సహవాసంలోనికి రావటం ఎట్లా. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయం 2 సెషన్స్ ఉంటాయి. 2 సెషన్స్ కొంచెం షార్ట్ ఉంటాయి. ఐ థింక్ నిన్న వచ్చారు, మనకి ఈరోజు ఇంకా రేపు ఫుల్ కూడా ఉండరు. మనం రేపు మధ్యాహ్నం 1 o'clock లంచ్ తర్వాత మీ అందరూ వెళ్ళిపోతారు. సో ఈ లోపల మీరు విన్న విషయాలు ఒక కన్స్ట్రక్టివ్గా, నా మనసుకి ఏదో వచ్చిన మెసేజెస్ మీకు చెప్పడం వల్ల మీరు కన్స్ట్రక్షన్ అట్లా కాదు, ఒక సిస్టమేటిక్గా. ఆమేన్. సో ఈ ఫెలోషిప్ రావటానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒక వ్యక్తి ఫెలోషిప్లో ఉండటానికి, డీపర్ ఫెలోషిప్లో ఉండటానికి, ప్రైజ్ ది లార్డ్, డీపర్ ఫెలోషిప్లో ఉండడానికి 3 విషయాలు నేను చెప్తాను. దానికి అనేకమైనవి కలపచ్చు, కానీ ఇప్పుడు అది కాదు. మీరు బేసిక్గా నెంబర్ 1, మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. రాసుకుంటారా? దేవుని వాక్యాన్ని ధ్యానించటం, మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 2, ప్రైజ్ గాడ్. నెంబర్ 2, be filled with the Holy Spirit. Be filled with the Holy Spirit. Number 3, obeying God's word. మీకు జస్ట్ నేను రాసినట్టు మీకు చెప్తాను. Number 3, willingness to do God's word. దేవుని వాక్యాన్ని చేయాలనే ఇష్టత. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ ఒకటి, రెండవది ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, మూడవది విల్లింగ్నెస్ టు డూ గాడ్స్ విల్. దేవుని వాక్యం, గాడ్స్ విల్, లేకపోతే దేవుని యొక్క విల్లింగ్ టు డూ గాడ్స్ వర్డ్ ఆర్ గాడ్స్ విల్. గాడ్స్ వర్డ్ ఆర్ గాడ్స్ విల్. దేవుని వాక్యాన్ని చేయాలనే ఇష్టం లేక నిశ్చయత, దేవుని యొక్క చిత్తం చేయాలనే నిశ్చయత. వాక్యము చిత్తము 2 సేమ్, రైట్? దేవుని వాక్యం చేయటం అని చెప్పచ్చు కదా. మీరు దేవుని వాక్యం చిత్తం చేయాలని ఇష్టత అని అంటే, బైబిల్లో మాట ఉంది, 15వ అధ్యాయం కీర్తనలు 15వ అధ్యాయంలో మాట ఉంది. 2వ వచనంలో 15:2, యథార్థమైన ప్రవర్తన కలిగి ఎలాగా? మీకు అర్థమైందా? ఇప్పుడు కొంచెం వాల్యూమ్ తగ్గించాలేమో. హృదయపూర్వకంగా అంటే దాని అర్థం నిజాన్ని హృదయపూర్వకంగా కాకుండా కూడా పలకచ్చు. నిజమే చెప్తాం కానీ నిజం చెప్పాలనే మనసు ఉండదు. అర్థమైందా? దేవుని వాక్యాన్ని చేస్తారు కానీ దేవుని వాక్యం చెయ్యాలి అనే ఇష్టం ఉండదు. అర్థమవుతుందండి? ఎప్పుడైనా పరిస్థితులు వచ్చినాయా మీకు అట్లా? అందరికి వస్తాయి అవి. హృదయపూర్వకంగా నిజం పలకటం, దేవుని యొక్క చిత్తం చేయాలని నిజంగా నీ లోపల నీకు ఇష్టత ఉండటం. దేవుని వాక్యాన్ని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నిజంగా చేయాలని ఉండరు. ఉదాహరణకి 10వ భాగం ఇవ్వాలనుకోండి,
ఇవ్వాలి కాబట్టి ఇచ్చామంటారు, కానీ నిజంగా దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదంటే వాడి మొహం మీద నవ్వు ఉంటుందా, బాధ ఉంటుందా? ఉదాహరణకి యేసు ప్రభువే మీరెవరూ దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రభు మాట్లాడితే మీ లోపల మీ హృదయం నవ్వుతుందా, అయ్యో అని బాధపడుతుందా? నాకు తెలిసి అందరూ అమ్మయ్య ఎంత గొప్ప రిలీఫ్ రా కష్టము అని అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం దేవునితో సహవాసంలో ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చేయటానికి వారికి ఇష్టం ఉండాలి, లేకపోతే వారు దేవుని యొక్క చిత్తాన్ని లేక సహవాసాన్ని వాళ్ళు కలిగి ఉండలేరు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు చూడండి, యోహాను సువార్తలో ప్రభు మాట అన్నారు. ఐ రిపీట్ దిస్ వన్. 29వ వచనం 8వ అధ్యాయం 29వ వచనం. నేను అతను ఒంటరివారం కాదు. యేసుక్రీస్తు ప్రభుతో తండ్రి నడుస్తున్నట్లు ఎవరు ఎప్పుడు చూడలా, కానీ ఆయన నేను ఒంటరివాడిని కాదు అంటున్నాడు. భౌతికంగా ఒంటరివాడు కాదు అనే మాట మాట్లాడుతున్నాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ఆత్మీయంగా వారు ఎవరు కూడా ఎడబాయని వేరు చేయబడలేని ఒక సహవాసంలో ఉన్నారు వాళ్ళు. దానికి రహస్యాన్ని ఏం చెప్తున్నారు ప్రభు అంటే, ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు, ఏంటండి, ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనవి నేను చేసేవానిగా ఉంటాను, ఆయనకి ఇష్టమైనవే నేను చేయటం నాకు ఆహారం, కాబట్టి మా మధ్య ఆయన నన్ను విడవలేదు అంటూ ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అన్నాడు అక్కడ మన నిమిత్తం. రైట్. సో ఒక వ్యక్తికి దేవుని యొక్క చిత్తం చేసే మనసు ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, యవ్వనస్తుడు వచ్చాడు. వచ్చేమన్నాడంటే, ప్రభువా నేను నిత్య జీవితం సంపాదించుకోవడానికి నేనేం చేయాలన్నాడు. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, ఆజ్ఞలను అనుసరించమన్నాడు. నేను ఎప్పటి నుంచో ఆజ్ఞలను అనుసరిస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, సంతోషించి ఆ యవ్వనస్తుడిని చూసి, నీకు ఉన్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు రా అన్నాడు. ప్రభు చెప్పిన ఆజ్ఞల్లో దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, అబద్ధం ఆడు, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే నేను చేస్తున్నాను అన్నాడు. కానీ ఏమైంది, పొరుగువాడిని ప్రేమించనే మాట కూడా పైన ఉంది. కానీ కిందకు వచ్చిన తర్వాత యేసుప్రభు ఏమన్నారంటే, నువ్వు చేస్తున్నాను అంటున్నావు, మరి నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి రమ్మని ప్రభు అంటే ఆయన అన్నాడు, నేను ఏమైందండి అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, వ్యసనపడుచు వెళ్ళిపోయాడు అన్నప్పుడు పైన ఏముంది, నీ పొరుగు వారిని ప్రేమించిన వాడినే నేను అన్నాడు. బీదల అవసరతలో ఉన్నారు కాబట్టి ప్రభు చెప్పిన మాట చేయమన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను నా ఆస్తిని నా పొరుగు వానికంటే ఎక్కువ ప్రేమిస్తానని చూపించాడు. ఓకే. సో మనం కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం చేయటానికి మనకిష్టమే కానీ మన ప్రయోజనం కొరకు చేస్తాం. దేవుని యొక్క చిత్తం చేయటం ఇష్టమే కానీ మనకు ఇష్టం లేకుండా చేస్తాం. అందుకే నేను ఆ యొక్క 3వ పాయింట్ ఎలా రాశాను అంటే, దేవుని యొక్క వాక్యం లేక దేవుని యొక్క చిత్తం చేయటానికి నీకు ఇష్టత ఉండాలి, నీ లోపల ఇష్టత పుట్టాలి. ఏంటండి, నీ లోపల ఇష్టత పుట్టాలి. సో 3 విషయాలు. 1 దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం, 2వది పరిశుద్ధాత్మ చేత నింపబడటం, 3వది దేవుని యొక్క వాక్యము చెయ్యాలనే ఇష్టత నీకు కలిగి ఉండటం. ఈ 3 విషయాలు నువ్వు ఆయనతో సహవాసంలో ఉండటానికి మీకు సహాయం చేస్తాయి. ఒకవేళ ఒక వ్యక్తికి దేవుని ఆత్మ పూర్ణుడై ఉండి కూడా అతనికి దేవుని యొక్క వాక్యం తెలియదు అనుకోండి, దేవునితో నడవలేడు. సంసోన్ దేవునితో నడిచాడా? ధర్మశాస్త్రము ఎరిగాను అని చెప్పుకుంటున్న నికోదేము మారు మనసే లేదు. ఉందండి. నీకు ధర్మశాస్త్రం బోధించేవాడు కదా అని యేసుప్రభు 3వ అధ్యాయంలో అంటారు యోహాను సువార్తలో.
తిరిగి జన్మించటం గురించి నన్ను అడుగుతున్నావు ఏంటి అంటాడు. అయ్యా నేను తల్లి గర్భంలోకి మళ్ళీ వెళ్ళాలా అంటాడు. నీకు ఈ విషయం తెలియదా అంటాడు. నీకు తెలియని దాన్ని నువ్వు ఎలా చేస్తావు? ఒకడు ఎవరు చెప్పింది ఎలాగా వింటాడు? ఎవరైనా పంపంది ఎవరు చెప్తారు? పౌలు అంటాడు, పంపబడిందే చెప్పలేరు, చెప్పందే వినలేరు, వినందే విశ్వాసం కలగదు అన్నట్లుగా ఇక్కడ కూడా మనం చూస్తే ఒక వ్యక్తికి తెలియనిది వాడు ఎలా చేస్తాడు? దేవుని వాక్యమును మీరు ఎరుగుట, దానిని ధ్యానించుటను బట్టి మాత్రమే సాధ్యం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట, దేవుని యొక్క వాక్యాన్ని చదవటం బట్టి నువ్వు ఎరగు, దాన్ని ధ్యానించటాన్ని బట్టి నువ్వు ఎరుగుతావు. అందుకని నెంబర్ 1, 1వ అధ్యాయం 1వ వచనం యోహాను ప్రకారం, సువార్త ప్రకారం, ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను. కీర్తనలు 1వ అధ్యాయం ప్రకారం, దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏందో ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఒక చిన్న విషయం, నువ్వు ధన్యుడు అని నువ్వు చెప్పగలవా? నువ్వు ధన్యుడివి అని నువ్వు చెబితే నీకు ఉన్న బిల్డింగ్స్ను బట్టి, పొలాలను బట్టి, పిల్లలను బట్టి, బంగారాన్ని బట్టి ధన్యుడు అనుకుంటావేమో. నా బైబిల్ చెప్తుంది, వాక్యం ధ్యానించటాన్ని బట్టి ధన్యుడని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. వాక్యము ధ్యానించువాడు ధన్యుడని వ్రాయబడింది. దాన్ని ఎవరైనా మార్చగలమా? అందుకని కీర్తనాకారుడు అంటాడు, నేను నీ మందిరంలో నిన్ను ధ్యానిస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది అతనికి ధన్యత. నువ్వు రాజుగా ఉంటే ధన్యత, ఓకే. దేవుని మందిరం కట్టించో ధన్యత, ఓకే. నేను దేవుడు గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు, ఓకే. కానీ ఆయన ఇంటిలో నేను ఆయనను ధ్యానిస్తాను, అది నా ధన్యత. దేవుని గురించి ధ్యానించటం, దేవుని వాక్యము ధ్యానించటం ధన్యతగా మనకు కనిపించిందా? రక్షింపబడటం ధన్యతగా కనిపిస్తుంది. ఆమేన్. నువ్వెంత ధన్యం. యేసు ప్రభువుని కనటం ధన్యతగా అనిపిస్తుంది. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? కన్న నీకంటే, నాతో పాటు నా తర్వాత యోసేపు వలన కనిన వారికంటే నా వాక్యము ధ్యానించు వారు నాకు తల్లి, నాకు సహోదరుడు, నాకు సహోదరి. నువ్వు ధన్యురాలు అయితే వారు మరీ ధన్యులు అన్నాడు ప్రభు. ఏంటండి? వారు మరీ ధన్యులు అన్నాడు. దేవునికి స్తోత్రం. సో మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించటాన్ని బట్టి నేను ధన్యుడును అని నువ్వు చెప్పాలి అంటే, ధ్యానించటాన్ని బట్టి అంత ధన్యకరమైన విషయాలు ఏం జరిగినాయి అనేది నీకు తెలియకుండా నువ్వు అలా మాట్లాడలేవు. దేవుని వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి నీ జీవితంలో జరిగిన విషయాలను నువ్వు చూసినప్పుడు అవి ధన్యకరముగా ఉండి, ఎవరైనా నేను ధన్యుడు అంటే దేవుని వాక్యం ధ్యానించటాన్ని బట్టి నేను ధన్యుణ్ణి అనేది నీ గుండెల్లో నుంచి బయటికి రావాలా. కానీ మనకి ఇవి ఎవరు మాట్లాడరు. ధన్యుడు అంటే ఏమీ లేని ఆయన్ని దేవుడు ఈరోజు పెద్ద సేవకుడిగా చేశాడండి. దేవుని సేవ చేయడం ధన్యతే, అందరికీ లేదు అది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏది ధన్యత? బైబిల్ అనేక ధన్యతల గురించి మాట్లాడింది. కీర్తనల 1వ అధ్యాయంలో ఆ ధన్యత, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో వి విల్ గో. ధ్యానించటాన్ని బట్టి నేను ఎలా ధ్యానించాలని చెప్పాలి అంటే నాకు సమయం సరిపోదు. ఓకే, అక్కడక్కడ హీర్ అండ్ దేర్ కొన్ని బిట్స్ చెప్తాను మీకు. దేవుని వాక్యం ధ్యానించటం, దేవుని వాక్యం ధ్యానించటము గూర్చి మీరు మాట్లాడితే, దేవుని వాక్యాన్ని మీరు చదవటము కాదు, మీరు దానిని తినటం. ఏంటండి? దానిని తినటం.
దేవుని వాక్యాన్ని నువ్వు తినటం, దేవుని యొక్క వాక్యం నీకు ఆహారంగా మారటం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ధ్యానించినప్పుడు నీలో రూపాంతరము కలుగుతుంది. అర్థమైందండి? వాక్యమును ధ్యానించినప్పుడు ఏం కలుగుతుంది? నీ లోపల రూపాంతరం కలుగుతుంది. వాక్యము ధ్యానించనప్పుడు, వాక్యాన్ని ఎరగనప్పుడు నీ లోపల రూపాంతరం కలగదు. దేవుడు మొదటగా ఎక్కడైతే వాక్యము ఉండదో అక్కడ అయోమయం, నిరాకారం, అర్థం కాని వెలుగులేని స్థితి, ఆ భూమి నిరాకారముగా ఉండెను, శూన్యముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా మనం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఒకవేళ ఎరగకపోతే, ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 4వ అధ్యాయంలో, యేసు ప్రభువారు మార్కు సువార్త 4వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 12:24, మార్కు 12:24 ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలననే. ఆ పైన ఏమడిగారో తెలుసండి? ఆమె ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగారు. అదేనండి కాంటెక్స్ట్ అది. 7 పెనిమిట్లు ఉన్నారు, ఒకటి చనిపోతే ఒకరిని చేసుకుంది. ఇప్పుడు పునరుద్ధానం అప్పుడు అంటే దేవుడు అన్నాడు, పునరుద్ధానం అప్పుడు మీరు దేవదూతలుగా ఉంటారు. ఆమె యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట. మీకేం తెలియదు అన్నారు? లేఖనము తెలియనప్పుడు నువ్వు పొరబడతావంటే నువ్వు రాంగ్ పాత్లో నడుస్తావు. దైవ సేవకుని దగ్గర ఉన్న దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క ఆ యొక్క అనుచరుడు, దైవ సేవకుని దగ్గర ఉన్నవాడు, నువ్వు సహవాసంలో ఉండటానికి నువ్వు దేవుని యొక్క వాక్యముతో నువ్వు సమయాన్ని ఎక్కువ గడపాలి. గమనించాలి. సేవ చేయటమే అని అనుకోకండి. దేవుని వాక్యంతో నువ్వు సమయాన్ని ఎక్కువ గడపకపోతే యు విల్ బి మిస్టేకెన్. దేవుని వాక్యంతో సమయం గడపకపోతే నీకు దేవుని యొక్క మాటలు కూడా నీకు అపార్థంగా నీకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరమును తిని నా రక్తము త్రాగనదే మీలో మీరు జీవము గలవారు కారు అనగానే 70 మంది శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. కేవలం వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎరగక, ఆయన చెప్పింది వాళ్ళకి అర్థం కాక వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవకునితో మీరు నడవాలి అంటే, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడి గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడు మిమ్మల్ని ఉంచిన సేవకుని దగ్గర మీరు నడవాలి అంటే మీరు మిమ్మల్ని దేవుని వాక్యానికి ఎక్కువగా మీరు ఇచ్చుకోవాలి. మీరు దేవుని వాక్యానికి ఇచ్చుకునే విధానాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. చూసి ఏమని చెప్తాడంటే, దేవుడు కూడా ఏం చెప్తాడంటే, యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ ధర్మశాస్త్రం ఐ థింక్ 4వ వచనం నుండి అండి, ఒకసారి చదవండి. ఐ థింక్ 7వ వచనం నుండి, యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనం నుండి, నిబ్రం కలిగి జాగ్రత్త పడి, యెహోషువ గ్రంథం ఆయన నేను చెప్పినప్పుడు మళ్ళీ అక్కడికి రండి, నేను డబుల్ ఇంప్రెషన్. నా సేవకుడైనా నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున యూ హ్యావ్ టు డూ ఇట్. తర్వాత రైట్, నెక్స్ట్ రైట్, ఓకే.
అదే వాటను మళ్ళీ చదవండి. నీవు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల. ఒకసారి ఆ మాటను చదవండి. ఇప్పుడు దేవుని వాక్య ధ్యానంలోనికి వచ్చాను కాబట్టి ఆ మాటను ఇంకొక 2 సార్లు మీకు మీరుగా చదువుకోండి. మీకు ఏం అర్థం వస్తుందో చూడండి, నేను చెప్తాను. మరలా మీరు చదువుకోండి ఒకసారి. ప్రైజ్ గాడ్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ how God is speaking. Wonderful God. Hallelujah. Thank you, Jesus. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఏంటట, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు. నువ్వు చెయ్యటానికి నువ్వు జాగ్రత్త పడాలి అంటే, ఆమేన్, నువ్వు దివారాత్రములు దానిని ధ్యానిస్తే, నీవు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల, దేని కొరకు? వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రాలు నువ్వు ధ్యానించాలి. లేకపోతే ఒక వ్యక్తి దేవుని యొక్క మాటను చెయ్యాలి, దేవుని యొక్క మాట ప్రకారము నడవాలి, జీవించాలి అనేది వాడు దేవుని వాక్యాన్ని చదివే ధ్యానించే స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. దేవుని చప్పట్లు పెడదాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనం కనుక నేను రోజుకి దైవ సేవకుడు వెంట ఉంటున్నాను, నేను అరగంటే వాక్యం చదువుతున్నాను అంటే నువ్వు చేసే స్థాయికి రావు. నేను రోజుకి గంటే వాక్యం చదువుతున్నాను అంటే నువ్వు చేసే స్థాయికి రావు. నేను రోజుకి 1.5-2 గంటలే చదువుతున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? విశ్వాసులతో మాట్లాడట్లేదు. సేవకుడి దగ్గర ఉన్న సేవకుడి గురించి మాట్లాడుతున్నాను. సేవకుడి దగ్గర ఉన్న సేవకుడికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దాని నుంచి తప్పిపోకుండా వ్రాయబడిన దానంత ప్రకారము మీరు నువ్వు చేయాల్సింది దివారాత్రాలను ధ్యానించాలి. ఒక మనిషి ధ్యానించటాన్ని బట్టి మాత్రమే దేవుని యొక్క మాటను వాడు తప్పిపోకుండా చేసే విషయంలో జాగ్రత్త పరుడై ఉంటాడు. వాడు దివారాత్రములు ధ్యానించిన వాడైతే వాడు తప్పిపోయేవాడు గాను చేసేవాడు గాను ఉండడు. అర్థమవుతుందండి అది? ప్రజలా. సో ఇది టార్చ్ ఎక్కడేస్తుంది? మన మీద వేస్తుంది. దేవుని వాక్యమును ఎవరైనా వారు అధికంగా వారికి వాళ్ళ జీవితాల్లో సమయం ఇస్తున్నారు అంటే, నువ్వు దాని నుండి తప్పిపోకుండా నువ్వు చేసే అవకాశము ఉంది. కష్టపడి చదివితే పాస్ అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, ఆడతా పాడతా చదివితే తప్పే అవకాశం ఉంది. ఆడు ఎక్కువ చదువుతున్నాడు కాబట్టి పాస్ అవ్వచ్చు వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకని చక్కగా మాట ఈ యొక్క మనసులో ఈ మాట ఉంచుకొని మళ్ళా చదువుదాం. చూడండి 8వ వచనంలో, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు, వాటిలో ఉన్న వాటన్నిటి ప్రకారం నువ్వు చేయనట్లు జాగ్రత్త పడునట్లు అలా పడాలి అంటే దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. ఆమేన్. నీ మార్గము అంతటిలో నీ మార్గం వర్ధిల్ల చేసుకొని ప్రవర్తించదు చక్కగా. యు విల్ ప్రాస్పర్. దైవ సేవకుడి దగ్గర ఉంటున్నాం, నువ్వు దేవుని యొక్క వాక్యం చేసే సామర్థ్యత ఎంతో తెలుసా? నువ్వు వాక్యం చదివేస్తాయి. ఇట్ ఇస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నువ్వు తప్పిపోకుండా దాన్ని నువ్వు చేయాలి అంటే నువ్వు చదివితే కాదు, నువ్వు ధ్యానిస్తే. నేను ఇప్పుడు చదివిన విధానం, ధ్యానించిన విధానం అంటే నీ జీవితంలోకి తీసుకునే విధానం. అంటే అది నీ జీవితం యొక్క కోర్స్ని, నీ యొక్క విధానాన్ని మార్చే విధానం. అందుకని ఎక్కువ మంది దగ్గర ఎన్నో లక్షల మంది బయటకు వచ్చారు, కానీ యెహోషువ అనే తర్వాత ఎందుకు అంటే, యెహోషువకి దేవుడు చెప్పింది ఏమిటి అంటే, నువ్వు ఇది ధ్యానించాలి.
ఈ వ్యక్తి దాని విషయంలో సీరియస్గా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దాన్ని నువ్వు నీ జీవితంలోకి తీసుకునే విధంగా నువ్వు ధ్యానించాలి. అప్పుడు నువ్వు వ్రాయబడిన దానంతటి ప్రకారం ధర్మశాస్త్రాన్ని చెయ్యండి కాదు నేను అనేది. మనం ధర్మశాస్త్రం చేయగలిగే సామర్థ్యతను కలిగి ఉన్నామని తెలుసుకోండి. వ్యభిచరించవద్దు అంటే అప్పుడు వ్యభిచరించకుండా, అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయొద్దంటే చేయకుండా ఉండలేని స్థితి మనది. కానీ మనం నూతనంగా పుట్టిన తర్వాత చేయగలిగే సామర్థ్యత ఉంది. చేస్తావా చేయవనేది నీ చేతుల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. సేవకులు, సహకారులుగా ఉన్నవారు కాన్ఫరెన్స్ అంటే మేమేదో 2 మాటలు విని కొంచెం మీరేదో ఒపీనియన్తో వచ్చుంటారు. మీ ముందు మీ యొక్క బాధ్యత, మీ ముందు మీరు దీనికి ఓకేనా, నడుం కట్టుకోగాని ముందుకు రాగలరా అనే ఛాలెంజ్ మీ ముందుకు వస్తుంది. ఇదేదో సేవకుని వెంటనే నేను వెళ్ళి నేనేదో చేసేస్తాను, నేనేదో, అది కాదు. ఇది ఆయన కింద యెహోషువ మోషే దగ్గర ఉన్నప్పుడు యెహోషువ విషయాలు ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యముతో అటువంటి వాడు సమయం ఎక్కువ గడపాలి. అయా పనులే సరిపోతున్నాయి, ప్రార్థన చేయి, ఏదో విధంగా సమయం గడపడానికి ప్రయత్నించు. ఆమేన్. అర్థమవుతుందా నేను చెప్తుంది మీకు? యు అండర్స్టాండ్? దిస్ ఇస్ వాట్ టు బీ అండర్ ఎ లీడర్. ఒక దైవజనుడి దగ్గర ఉండే విధానం ఇది. నేను దైవజనుడి గారు ప్రార్థన చేస్తున్నాను, కరెక్టే. దైవజనుని యొక్క అన్ని విషయాలు చూస్తున్నాను, కరెక్టే. సహాయంగా ఉంటున్నాను, కరెక్టే. కానీ నువ్వు కనెక్షన్లో ఉండాలి, నువ్వు సహవాసంలో ఉండాలి. నువ్వు సహవాసంలో ఉండటానికి ఉపయోగపడేది దేవుని వాక్య ధ్యానం. అందుకని దాన్ని ధ్యానించువాడు ఆకు వాడక తన కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె వాడు ఉండి వాడు ఫలిస్తాడు. దేవుని వాక్యం ధ్యానించినప్పుడు వాడు ఫలిస్తాడు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎరగనప్పుడు యూ విల్ బీ ఇన్ గ్రేట్లీ మిస్టేకెన్. అదే మన 12వ అధ్యాయం మార్కు సువార్త. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. 24 వచ్చినమే కదండి మనం చదివింది. మార్కు సువార్త 12:24 ఏముంది? లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరగపోవటం వల్ల పొరపడుచున్నారు. ఇంగ్లీష్లో ఉంటుంది, యు ఆర్ గ్రేట్లీ మిస్టేకెన్. మీరు పొరపడుచున్నారు. బ్రదర్స్, సిస్టర్స్, మీరు దైవజనుడి దగ్గర ఉంటున్నారు. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం ఎంత? పరిచర్యలో సహకరించటం అంటే ఆయన బ్యాగ్ మోయటమో, లేకపోతే వాట్ యు సే ఆయన ఇంట్లో నీళ్లు మోయటమో కాదండి. అవి చెయ్యండి, దాంట్లో తప్పు లేదు. కానీ నీకు దేవునితో సహవాస విషయం చాలా ఇంపార్టెంట్. నూతన నిబంధనలో పాత నిబంధనకు నూతన నిబంధన, పాత నిబంధనలోనే దివారాత్రాలంటే నూతన నిబంధన పరిస్థితి ఏంటి? పాత నిబంధనలో నరహత్య చేయొద్దంటే నూతన నిబంధనలో అసలు నీ ద్వేషం ఉంటే అన్నాడు. పాత నిబంధనలో దివారాత్రాలు ధ్యానించే నూతన నిబంధన పరిస్థితి ఏంటి? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఒక ఫెలోషిప్లో ఉండగలుగుతావు దేవునితో. ఎందుకంటే అక్కడ మాట ఏమంటున్నాడు, నువ్వు వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు. ఒక వ్యక్తి ధ్యానించినప్పుడు మాత్రమే చేసే వ్యక్తిగా మార్చబడే క్రియ జరుగుతుంది. వాక్యము ధ్యానించినప్పుడు మాత్రమే నువ్వు ఆ వాక్యము నిన్ను చేసేవానిగా మార్చే శక్తి ఆ వాక్యంకి ఆ ప్రభావం ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీకేం జరుగుతుందంటే ఆ వాక్కుని నువ్వు పక్కకు తొలగిపోకుండా చేసే వ్యక్తిగా ఆ వాక్యం నిన్ను మారుస్తుంది.
వాక్యమే చదవకపోతే నువ్వు అనుకుంది నువ్వు చేస్తావు. ఆ తర్వాత ప్రభువు నీకు వాక్యం ఎరగవు కాబట్టి నువ్వు బహుగా పొరబడుచున్నావు అంటాడు. అయ్యా, ఇంతకాలం చేసిన పొరబడుచున్నామా? ఒక విశ్వాస అయితే పర్వాలేదు, కానీ దేవుని సేవకుని దగ్గర, దేవుని యొక్క పరిచర్యలో నేను ప్రభు కృపలో నేను కొనసాగాలనుకునే వ్యక్తి ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జార్టేషన్. ఆమేన్. సో నెంబర్ 1, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానిస్తూ ఉండగా, ఓకే, నువ్వు ధ్యానించే స్థాయిని బట్టి నువ్వు ఆయన వాక్యాన్ని చెయ్యాలి అనే స్థాయి నిర్ణయింపబడుతుంది, ఆధారపడి ఉంటుంది. నువ్వు ధ్యానించే స్థాయిని బట్టి, ధ్యానించటము అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు అప్పగించుకోవటం. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి తనను తాను ధ్యానిస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అతడు జాగ్రత్తగా చేసేవాడుగా ఉండి అతను ఎక్కడికి వస్తాడట? దేవుని యొక్క వాక్యాన్ని చెయ్యకుండా ఉండలేని వ్యక్తిగా నువ్వు వాక్య ధ్యానం నిన్ను మారుస్తుంది. దేవుని వాక్యాన్ని చెయ్యకుండా ఉండలేని వ్యక్తిగా వాక్య ధ్యానం నిన్ను మారుస్తుంది. మరి మనం దానికి ఎంత సమయం ఇస్తున్నాం? అందుకనే మనం వాక్యం చేయటం మనకు కష్టం అవుతుంది. వాక్యం చేయటం కష్టం ఎందుకు అవుతుంది అంటే, అది నిన్ను చేయించే స్థాయికి దానికి నువ్వు ఇచ్చుకోలేదు. నువ్వు వాక్యం చేసే సామర్థ్యత నీకు లేదు. వాక్యమే నీకు సామర్థ్యత ఇవ్వాలి. నా నుతులోంచి ముళ్ళుతీ, నా కృప నీకు చాలు. నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, నువ్వు చేయలేవు. నా కృప చేపిస్తుంది. అయితే నిన్ను నా కృపకు నువ్వు ఇచ్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెయ్యలేని స్థితికి ఒక దైవ సేవకుడు, దేవునికి స్తోత్రం, దగ్గర ఉన్న యొక్క బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తన మీద చేతుల మీద నీళ్లు పోయకుండా ఉండలేడు. తన క్షేమం గూర్చి ఆలోచించకుండా ఉండలేడు. తన గూర్చిన యొక్క వేదన తనకు లేకుండా ఉండదు. అతను ఏదైనా దేవుని యొక్క మాటను బ్రదర్ ఇదేంటి సడన్ నా మీద పడింది, దేవుని యొక్క మాటను అతను చేయకుండా ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడి నుంచి వస్తుందండి? ఎంత చక్కగా ఉంది ఈ మాట. దివారాత్రులు దాన్ని చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? మీరు నేర్చుకుంటున్నారా? మీకు ఏదైనా చేయాలంటే కష్టంగా ఉందా? దేవుని యొక్క మాట తెగించి సాకును తీసుకెళ్ళి బలివ్వకండి. ఎందుకంటే నువ్వేం చేసావు నీకు తెలియదు. మళ్ళీ ఒకవేళ తప్పు అయితే ఆడు మళ్ళీ తిరిగి రాడు. అట్లా చేయకండి. వాక్యము నువ్వు చేసే స్థాయికి నువ్వు దాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు అది నిన్ను చేసే స్థాయికి నిన్ను పైకి లేపుతుంది. అప్పుడు నీ జీవితము ఏమంటావో తెలుసా? వ్రాయబడిన దానిని బట్టి నడవటం మొదలవుతుంది నీ జీవితం. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితానికి కనెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? నీకు జరుగుతున్న విషయాలను బట్టి నీ జీవితము, నీ యొక్క నిర్ణయాలు ఉండవు. నీ ముందు జరుగుతున్న విషయాలను బట్టి నిర్ణయాలు ఉండవు. నువ్వు వెళుతున్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉండవు. నీవు దేంతో కనెక్ట్ అయ్యి ఉంటే పరిస్థితులకి కనెక్ట్ కావు. లేకపోతే ముందున్న విషయాలు కనెక్ట్ కావు. నీ చుట్టూ ఉన్న విషయాలు కనెక్ట్ కావు. నువ్వు కనెక్ట్ అయ్యేది ఏమిటంటే నువ్వు రాయబడిన దానికి కనెక్ట్ అవుతావు. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? నేను ఎంత కొంచెం డౌన్గా ఉండాలన్నా సడన్గా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ పైకి వస్తాను. ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ప్రభువారు ఏమన్నారు? 7వ వచనంలో 17 ఏమన్నాడు ప్రభువారు? ధర్మశాస్త్రపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము
వ్రాయబడినది చేయటానికి ఒక పాత్ర లెగిసాడు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. వ్రాయబడింది నెరవేర్చబడకుండా ఎవరు ఆపలేరు అనే యొక్క పద్ధతి నుండి వ్రాయబడింది నెరవేర్చటానికి లేచిన ఒక వ్యక్తి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రములో పుటలలో నా గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, ఆ మాట నువ్వు నేను చెప్పాలి అంటే ఆ స్థాయి సామర్థ్యత మనకు కావాలి. నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. వ్రాయబడిన ప్రకారం చూడండి మన కనెక్షన్ ఎలా మారిపోతుందో. ఒకప్పుడు వ్రాయబడింది నువ్వు చదివావు, ఆ తర్వాత వ్రాయబడిన దానిని నువ్వు ధ్యానిస్తున్నావు, అది దివారాత్రులు ధ్యానిస్తున్నావు, వ్రాయబడిన దానికి నిన్ను ఇచ్చుకుంటూ ఉన్నావు, వ్రాయబడిన దాని ద్వారా కొన్ని నేర్చుకుంటున్నావు, కొన్నిటిని గ్రహిస్తున్నావు, కొన్నిటిని ఎరుగుతున్నావు. ఆ తర్వాత వ్రాయబడిన దానిని చేయకుండా ఉండలేని వానుగా నువ్వు తయారవుతున్నావు. ఆ తర్వాత నిన్ను ఎవరైనా ఏదైనా విషయం కనుక వస్తే నీ కనెక్షన్ నువ్వు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ల మీద ఉండదు. నీ కనెక్షన్ నన్ను దేవుడు ఇలా నడిపించాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నడిపిస్తాడు, ఈ కూడా నువ్వు మాట్లాడవు. ఆమేన్. నీ కనెక్షన్ పరిస్థితులను ఆధారం చేసుకొని మాట్లాడదు, నీ దగ్గర ఉన్న వాళ్ళని బట్టి మాట్లాడదు. నువ్వు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివిగా ఉన్నావు కాబట్టి వ్రాయబడిన దాని ప్రకారం అనే కనెక్షన్ అట్లా మాట్లాడటం మొదలు పెడతావు నువ్వు. నీకు అర్థమైందా? నేను మళ్ళీ కొంచెం ఇక్కడ ఉండనా? డు యు వాంట్ మీ టు స్టే హియర్ అంటే ఇదే మరలా నేను చెప్పాలా? కొంచెం ముందుకు వెళ్ళొచ్చా? వస్తారా నాతో పాటు? వ్రాయబడినది దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి దేవుని యొక్క మాటను చేసే స్థాయికి వాడు ధ్యానం తనని లేపుద్ది. ధ్యానం చేసినప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యానికి నిన్ను ఇచ్చుకున్నప్పుడు వాక్యాన్ని చేసే వ్యక్తిగా నిన్ను అది మార్చటం, సామర్థ్యతనివ్వటం మొదలు పెడుతుంది. నేను అదే రిపీట్ చేస్తున్నాను, మీరు ఇది గ్రహించాలి, మీరు ఇది అర్థం చేసుకోవాలి. అంటే నేను దేవుని యొక్క మాటను చేయలేకపోతున్నాను అంటే అర్థం నేను దానికి నన్ను నేను అప్పగించుకోవటంలో కొంచెం లోపం ఉంది. సపోజ్ చాలా మందికి శరీరాశ, నేత్రాశ, జీవపటము యుద్ధం చేస్తూనే ఉంటారు. ఆమేన్. యుద్ధం చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు దేవుని వాక్యానికి నిన్ను గనక ఇచ్చుకుంటే అది చూసి ప్రైజ్ ది లార్డ్ అంటాం, కానీ ఆ విధంగా ఉండటం జరగదు. సత్యం మీరు ఎరుగుతారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులు. ఆ ఎరగటం ఉందే అది నేను స్వతంత్రుడిగా చేస్తుంది. అందుకని గల్తీ పత్రికలో ఓ మాట ఉంటుంది. గల్తీ పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు తను వెళ్ళిన అనుభవాలను బట్టి ఏమంటాడంటే 5వ అధ్యాయంలో 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు ప్రభు మీకు ఈ విషయాలు మీ యొక్క ఆత్మలతో ఏకమవును గాక. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసినారు. శరీరానికి ఇచ్చలున్నాయి, ద డిజైర్స్, ఇచ్చలతోనూ దురాశలతోనూ. ఇంగ్లీష్లో ప్రొజెక్ట్ చేయగలరా బ్రదర్ ఈ వాక్యాన్ని? వండర్ఫుల్. ఒక వ్యక్తి ఎందుకని దాన్ని విడవలేడు అంటే వాడికి లోపల దాని ఎడల ఇచ్చ ఉంటుంది. ఓకే. అండ్ దే దట్ ఆర్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ద అఫెక్షన్స్ అండ్ లస్ట్స్. నీకు ఒక దాని మీద నీకు ఒక ఇష్టం ఉంటుంది, అందుకే నువ్వు దాన్ని వదలలేవు. నీకు ఎందుకు వదలలేకపోతున్నాను అనేది నీకు తెలియటానికి నీకెవరు చెప్పరు.
ప్రభువే చెప్తాడు. నువ్వెందుకు వదలలేకపోతున్నావు అంటే ఆ యొక్క దురాశల ఎడల నీకేముందండి? ఇచ్చ ఉంది. అది నీకు తెలియటానికి నీకు 2-3 సంవత్సరాలు, కొన్నిసార్లు 10 సంవత్సరాలు పడుతుంది. ఆ దురాశ, అది డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అటువంటి దురాశను నువ్వెందుకు ఇంతకాలం వదలలేకపోయావు అనేది కారణం నీకు తెలియాలి అంటే ఈ వాక్యం నీకు సహాయం చేయాలి. నీ లోపల దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై, దురాశ గర్భము ధరించిన తర్వాత పాపం. నీ దగ్గర ఉన్న ఈ యొక్క శరీర ఆశ, దాని ఎడల నీకున్న ఇచ్చ, నీకు దాని ఎడల ఉన్న ఒక వాంఛ, దాని ఎడల నీకున్న ఒక ఇష్టం, అది వేరు. నువ్వు దీన్ని ధ్యానిస్తూ ఉండగా నీకు తెలిసేది ఏమిటి అంటే, నువ్వు క్రీస్తు యేసులో ఉన్నావు కాబట్టి నీవు ఇచ్చతో పోరాడే అవసరం లేదు. ఇచ్చ సిలువ మీద సిలువ వేయబడిందని నువ్వు ఎరగాలి. మీకు అర్థం కాదా? అర్థమైందా? ఇచ్చ, ఆ యొక్క లస్ట్, లేకపోతే ఆ ఎఫెక్షన్స్, లేకపోతే ఆ యొక్క దురాశలు, ఆ దురాశ వెనక ఉన్న ఇచ్చ, దాని ఎడల నీకున్న యొక్క ఆశ, వాంఛ, అది నిన్ను ఇది వదలకుండా చేస్తుంది. నువ్వు దీన్ని ప్రస్తుతానికి వదిలినా నిన్ను మళ్ళీ ఆ యొక్క డబ్బు ఆశ, దాని మీద ఉన్న ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. అసలు నేను ఇది చేయకపోయినది నన్ను పట్టుకుంటుంది ఏంటని నువ్వు అనుకుంటావు. నీ లోపల దాని మీద నీకు ఇష్టం ఉంది అని నీకు తెలిసేటప్పటికి ఒక 20 సంవత్సరాలు అయిపోతాయి. ఆ తర్వాత నీకు దాని మీద ఒక ఆశ ఉంది, దాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు, అది దేవుడు దానిని సిలువన కొట్టాడు అని నువ్వు సత్యాన్ని ఎరగటానికి మేబీ ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది. అయిపోయింది 25 సంవత్సరాలు. దేవుని నమ్ముకుంది 25 సంవత్సరాలు. నీకు ఈ సత్యం కొంచెం ఇక్కడ ఏదో ఉందిరా మన బ్రతికిచ్చేది తెలిసి 50 సంవత్సరాలు. ఇంక ఇక్కడ కొట్టుకులాడితే మరి చేసేది ఎప్పుడు? మళ్ళీ ఆయన చిత్తం దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు? అయితే నువ్వు గనక వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివైతే 25 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరంలా, ఏదో సందర్భంలో ఈ వాక్యం దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటావు, దివారాత్రులు ధ్యానిస్తూ వచ్చి వెళ్తూ ఉంటావు. సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నీకు వెలుగుగా తీసుకొస్తాడు. అప్పటి నుంచి నువ్వు యుద్ధం చేయటం మానేసి కింగ్లాగా నడుస్తావు. ఎందుకంటే అది ఎక్కడుందో నాకు తెలుసు, నేను ఎక్కడున్నానో నాకు తెలుసు. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించినప్పుడు నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు అంటే నువ్వు నీ ఎడల దేవుడు కలిగిన సంకల్పము నీ జీవితంలో ఫలించకుండా అనేకమైన అన్సీన్ హిండ్రన్సెస్ ఉన్నాయి. పైకి కనపడవవి, అవి నీకు ఆటంకంగా ఉన్నాయి, అవి నిన్ను వర్ధిల్లకుండా ఆపుతున్నాయి. నువ్వు ఎవరి మీద పోరాడాల్సిన అవసరం లేదు. యెహోషువ, నువ్వు ఓడిపోవటానికి నీ పాపం కాదు, లేకపోతే వాళ్ళ బలం కాదు, ఎవడి మీద నువ్వు పోట్లాడద్దు. నీ యొక్క పాళెములోనే ఒకటి ఉంది, అదే నేను ఆపుతుంది. ఏమిటి? ఆకాను వెండి దిమ్మలు తెచ్చాడు. ఆమేన్. మనము వర్ధిల్లకపోవటానికి సాతానుడేం కారణం కాదు. మనం వర్ధిల్లకపోవటానికి మనకి వాక్యం తెలియక. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, దివారాత్రములు దీన్ని జాగ్రత్తగా నువ్వు జాగ్రత్త పడినట్లు దీన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండగా, నేను చెప్పాను పరిశుద్ధాత్మ నింపుదల అని, ఆయన మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు. ఆమేన్. ఆయన మీకు జ్ఞాపకాన్ని తీసుకొచ్చినప్పుడు యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచు వాడే లోకాన్ని జయించేవాడని బైబిల్ చెప్తుంది. ఆయన అక్కడికి తీసుకొచ్చినప్పుడు నువ్వు దానిని ధ్యానించినప్పుడు దాని అడ్డు తొలగిపోయి నువ్వు దాని మీద నడిచిన వాడుగా నువ్వు వర్ధిల్లుతావు. సో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించటాన్ని బట్టి నీలో ఉన్న పవిత్రతను కూడా నిర్ణయించవచ్చు. వాక్యం పవిత్రమైనది. నువ్వు అయ్యా నేను రోజు అరగంట వాక్యం చదువుతానంటే 95% నీలో మురికుందని అర్థం.
మరి ఏంటండి, మరి నేను ఇక వాక్యమే చదువుకున్న పని ఎట్లా చేసుకోవాలి అంటే, నువ్వు దివారాత్రములు వాక్యం చదవగలిగే స్థాయికి, అంటే దేవుని వాక్యమే నీలో పనిచేసే స్థాయికి నువ్వు పని చేస్తున్నా, నువ్వు భోజనం చేస్తున్నా నువ్వు కట్టుకోవాలి. అది ఈ వాక్యం నీకు నేర్పిస్తుంది. 24 గంటలు బైబిల్ ముందే ఉండవు, కానీ ఎక్కువ సమయం ఉండటానికి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. హాలిడే వచ్చిందంటే బయటికి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, అటు వెళ్దాం, ఇటు వెళ్దాం. హాలిడే వచ్చింది, నేను బైబిల్ తీసుకొచ్చుంటాను. మన మనసు మారాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అబ్బా, ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళారు, బైబిల్ తీసుకొచ్చుంటాను. రాత్రి నిద్ర పట్టట్లేదు, 2 గంటలు 3 గంటలు బైబిల్ మంచం మీద కొట్టుకులాటంగా బైబిల్ తీసుకొచ్చుంటాను. వీడికి మెలకు వస్తే వాక్యం చదువుతాడని, మెలకు రాకుండా నీకు నిద్ర తీసుకురావాలి. ఆమేన్. వీడు దివారాత్రం చదివాడు అనుకో, వీడు నాకు మేకై కూర్చుంటాడు. వీడు వర్ధిల్లితే ఇశ్రాయేలీలు వర్ధిల్లినట్లే వాళ్ళనందరినీ జయం వైపు నడిపించుకొని కానాన్లోకి తీసుకెళ్ళిపోతాడు. కానాన్లోకి వెళ్తే వీళ్ళు మామూలుగా ఉండరు. వీళ్ళు ఆలయం కడతారు. ఆలయం కడితే ఆయన దిగుతాడు. ఆయన దిగితే అసలు ఎవడో ఉన్నాడు ఇక చుట్టూ. ఈ ఒక్క నాపాలి. నువ్వు అటువంటి వ్యక్తివేమో ఒకసారి ఆలోచించు. ఒక్క వ్యక్తిని, దేవుని సంకల్పంలో ఉన్న ఒక్క వ్యక్తిని ఆపితే దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో కూడా కొన్ని ఆపబడే అవకాశం ఉంది. నెహెమ్యాను ఒక్కడిని ఆపగలిగితే చాలు, యెరూషలేములో మళ్ళీ ఆరాధన జరగకుండా ఆపచ్చు. సో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండగా ఏం చెప్పానండి, అది మీకు ఏం చేస్తుంది, మిమ్మల్ని ఆయన యొక్క వాక్యం చేసే సామర్థ్యతకి తీసుకొస్తుంది. అదే మీకు ఆహారం. ఆమేన్. ఆ తర్వాత మీరు అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వెళ్ళటాన్ని బట్టి అదేం చేస్తుందంటే, మీ యొక్క జీవితపు కనెక్షన్ మారిపోద్ది. ఆ కనెక్షన్కి రావటం మనకి ఇంపార్టెంట్. అప్పటి వరకు మనం దాని మీద కూర్చోవాలి. ఏం కనెక్షన్ అదంటే, వ్రాయబడి ఉన్నది నెరవేర్చుటకు నేను వచ్చాను. ఎప్పుడైతే ప్రభు ఆ మాట అన్నాడో దాంతోనే యుద్ధం జరిగింది. ఎక్కడ? లూకా సువార్త 4లో యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెను చేసుకుని తినమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను దేవుని కుమారుడిని, నేను తినాలనుకుంటే తింటాను, నా ప్రాణం పెట్టుటకు, నా ప్రాణం తీసుకొనుటకు నాకు అధికారం ఉంది. నేను అన్నం తినకపోతే నేనేం చచ్చిపోను, ఎందుకంటే నా ప్రాణాన్ని నేను పెట్టుటకు అధికారం ఉంది. నేను అన్నం తినకపోయినా నేను పెట్టే వరకు నన్ను ఎవరు చంపలేరు అనలేదు యేసయ్య. మీరు అర్థమవుతుందా నేను మాట్లాడుతున్న మాట? యేసుక్రీస్తు ప్రభువారు వ్రాయబడి ఉన్నదన్న దాంతో కనెక్షన్లోకి వచ్చాడు ఆయన. కానీ మనం లూకా 2లో చూస్తే ఆయన వాక్యాన్ని నేర్చుకుంటున్నట్లుగా, వాళ్ళతో వాక్యాన్ని తర్కిస్తున్నట్లుగా, ఆయన జ్ఞానము యందును వయసు యందును వర్ధిల్లుతున్నట్లుగా 2వ అధ్యాయము మనము 60-62 వచనాలు మనం 52 వచనాలు మనం చదువుతాం. మీకు తెలుసు అది. నేను రిఫరెన్స్లు తీసుకుంటూ కూర్చుంటే నేను మీకేం చెప్పలేను. ఇంకా యేసు ప్రభు జ్ఞానం లేదు కాదు, యేసు ప్రభు దేవుని జ్ఞానమై ఉన్నాడండి. ఎదిగేదేంటి? ఇంకా ఒక మనిషిగా ఆయన అలాగ వచ్చాడు కాబట్టి ఒక మనిషిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, వ్రాయబడి ఉన్నది. ఈ భూమి మీద నువ్వు ఏ విధంగా నువ్వు ఎదుర్కొంటావు అంటే, నీ స్థాయి అది వ్రాయబడి ఉంది అన్న దాని మీద కట్టబట్టం నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. ఆమేన్. వ్రాయబడి ఉంది. ఆ మాట నువ్వు చెప్పాలి అంటే, వ్రాయబడి ఉన్నది నీ లోపల వ్రాయబడాలి. నువ్వు ఇక్కడి నుంచి వ్రాయబడి ఉంది అనలేవు. ఏంటండి? ఇక్కడి నుంచి వ్రాయబడింది అనలేవు. నువ్వు అపవాదితో పోరాడాలి అంటే ఇక్కడ వ్రాయబడింది. ఎందుకు రాయబడిందంటే, ఇక్కడ రాయటానికి ఇక్కడ రాయబడింది. ఇక్కడిది ఇక్కడ ఎప్పుడు రాయబడుతుంది అంటే, ఇది నువ్వు ధ్యానించినప్పుడు ఇక్కడ రాయబడింది, ఇక్కడ రాయబడుతుంది. అదే 36వ అధ్యాయము యెహెజ్కేలు 26వ వచనం చూడండి. ఏముంది? యెహెజ్కేలు 36:26 ఎవరైనా చదవండి. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం కలిగజేస్తాను, ఆ గుండెని తీసేస్తాను, రాతిది మాంసపు గుండె మీకు ఇస్తాను,
నా ఆత్మను మీ యందుంచి ఆహా ఆహా దేవునికి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐఎమ్ కమింగ్ దేర్. ముప్పై 36:26 నా విధులు నా ఆత్మ మీ యందుంచి నా కట్టలను అనుసరించువారు గాను మిమ్మలను చేశాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33, 34 చూడండి. ఇర్మియా ఈ దినములైన తర్వాత ఉంచేదను. ఏంటండి ఏంటి? దేవుడు హృదయం మీద రాస్తే నువ్వు దానిని బట్టి బ్రతకటం మొదలవుతుంది. నేను చెప్పే ప్రతి స్టేట్మెంటు మీరు కూర్చొని గంటలు మీరు ధ్యానించాలి. దేవుని యొక్క మాట జాగ్రత్తగా వినాలి జాషువా. దేవుని మాట నీ హృదయం మీద వ్రాయబడే వరకు కూడా దేవుణ్ణి నువ్వు ఎరగలేవు. దేవుని యొక్క మాట నీ హృదయం మీద రాయబడినప్పుడు పలక మీద రాసినట్లు కాదది, రాసిన దాని రూపం నీ హృదయానికి వస్తుంది. మీకు అర్థం కాల? నేను తెలుగే మాట్లాడుతున్నాను, అవే వింతగా చూడకండి. ఆమేన్. పలక మీద రాసింది వేరు, హృదయం మీద రాసేది వేరు. హృదయం మీద రాసినప్పుడు అక్షరాలు ఉంటాయి అనుకోకండి. హృదయం మీద రాసేది ఏదైతే రాయబడుతుందో హృదయం మీద, ఆ వ్రాయబడిన దాని వలే నీ హృదయం మారుతుంది. మీకు ఇష్టం లేదా అలా మారటం? ఇంకా మీకు అర్థం కాలేదు, తెలుగు అర్థం కావట్లేదు మీకు. దేవుడు తన మాటను మన హృదయం మీద ఒక నిబంధన వస్తుంది. ఆమేన్. నేను ఆ నిబంధన ప్రకారం వారి హృదయం మీద దానిని రాస్తాను. హృదయం ఎందుకుందో తెలుసా? ఆయన రాసేవి మన మీద రాయబడ్డానికి. ఆమె నా జీవితంలో కొన్ని విషయాలు ఈ విధంగా జరిగినాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. అది అందుకని మీకు ఆ విషయాన్ని నేను చెప్పగలుగుతున్నాను. భూమి ఆకాశాలు గతించిన దేవుని వాక్యము, ఆ వాక్యం నీ హృదయం మీదకి రాస్తే ప్రైజ్ ది లార్డ్. నమ్మకమైన వాడు అని గనక దేవుడు అబ్రహాము గురించి అంటే, భూమి ఆకాశాలు గతించిన నమ్మకమైన వాడంతే. రాసింది ఎవరు? దేవుడు. ఎందుకు రాశాడు, ఎలా రాశాడు? ఆయన దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి, అవి అందరికి అర్థం కావు. భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే. సో దేవుని యొక్క చూడండి, ప్రభు ఏమంటాడో ఆ రోజుల్లోనట వ్రాయబడినప్పుడు నీకేమవుతుందండి, నీ హృదయం మీద ఆయన మాట రాయబడినప్పుడు, నువ్వు రక్షింపబడినప్పుడు దేవుడిని ఎరుగుట వేరు, నీ హృదయం మీద వాక్యం రాయబడినప్పుడు దేవుడిని ఎరుగుట వేరు. నువ్వు రక్షింపబడినప్పుడు దేవుని నమ్ముకొని ప్రభువా నిరీక్షణతో ఉంటావు. నీ హృదయం మీద వ్రాయబడినప్పుడు ఆ దేవుణ్ణి తిని దేవుని బట్టి బ్రతుకుతావు. అందుకని ప్రభు అంటున్నాడు, వ్రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? పరలోకంలో రాయబడి ఉంది. వ్రాయబడిన మాంసాన్ని నేనే, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉంది. అది కంక్లూషన్.
రాయబడింది. నువ్వేం చేయలేవు. జస్ట్ నువ్వు నీ శోధనని ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవటం బెటర్. ఎందుకంటే వ్రాయబడి ఉంది అన్న దాంతో కనెక్ట్ అయ్యాడు. వ్రాయబడి ఉంది అని చెప్పగానే ఇంకో శోధనలోకి షిఫ్ట్ అయ్యాడు. ప్రభు ఏమన్నాడంటే ఆ శోధన విషయంలో కూడా రాయబడి ఉందంటే నీతో కొంచెం తేడాగా ఉందని వాడు రాయబడింది తీసుకొచ్చాడు. ప్రభువు కూడా వ్రాయబడింది మళ్ళీ మాట్లాడాడు. క్లోజ్. నీ యొక్క జీవితం నడవాల్సింది దాంతో. ఇప్పుడు నీ హృదయం మీద దేవుని విషయం ఏదైనా రాయబడి ఉంటే ఆమేన్, దానిని బట్టి నువ్వు దేవునినే ఎరుగుతావు. దేవునినే ఎరగటం అంటే దేవునిని తిని బ్రతుకుతావు. చూడండి, మనం అక్కడ కిందకు చూస్తే వారి హృదయం మీద దాన్ని వ్రాసేదును. 34వ వచనము, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనొందుదుమని తన పొరుగు వారికి కానీ తన సహోదరుడికి కానీ ఉపదేశం చేయరు. ఎందుకో తెలుసా? నీకు తెలియదు కాబట్టి నీకు ఉపదేశం చేయాలా? నీకు తెలిస్తే ఇంక నేను ఎందుకు ఉపదేశం చేయాలా? ఉపదేశం చేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే నీకు తెలుసు. ఎలా తెలుసు నీకు? నా ధర్మ విధులు వాళ్ళ హృదయం మీద రాయిగానే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎవరు. అంటే దేవుని యొక్క వాక్కు నీ హృదయం మీద రాయబడినప్పుడు పేపర్ మీద రాసినట్లు కాదు. ఆయన గనక రాస్తే ఆ రాసిన రూపం నీదవుతుంది. నువ్వు ఆయన ఎరుగుతావు. అందుకనండి హృదయం మీద రాయటం ప్రభు చెప్తున్నాడు, మాంసపు హృదయం మీద అది వ్రాయబడుతుంది. సో దేవుని యొక్క దాసుని యుద్ధం ఉంటున్న దేవుని సహదాసులుగా ఉంటున్న వారు తమ జీవితాల్లో దేవుని వాక్యం ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నువ్వు రేపటి దినాన దేవుడు నిన్ను నమ్మటానికి నువ్వు కట్టబడతావు, నువ్వు లేపబడతావు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువకు అలాగే జరిగింది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ధ్యానం గురించి ఇంకెన్ని విషయాలు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను అనేక విషయాలు మీతో మాట్లాడి కూడదని ఐ మేడ్ ఇట్ వన్. సో దేవుని వాక్యాన్ని ధ్యానించి మీరు పాయింట్స్ కింద రాసుకుంటున్నారు కదా. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు అది దేవుని వాక్యాన్ని చేసే వానిగా నిన్ను మారుస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుని వాక్యం చేసే సామర్థ్యతను కూడా అది తీసుకుని వస్తుంది. దేవుని వాక్యము నువ్వు ధ్యానించుచు ఉండగా దేవుని వాక్యాన్ని చెయ్యకుండా ఉండలేని వ్యక్తిగా నిన్ను అది మారుస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆమేన్, దేవుని యొక్క వ్రాయబడిన వాక్యం నీ హృదయం మీద వ్రాయబట్ట నువ్వు చూస్తావు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వ్రాయబడినది అని జీవించడం మొదలు పెడతావు. దేవుని బట్టి బ్రతుకుతావు. దేవుని వాక్యం ధ్యానించడం అంటే ఇదేదో మెసేజ్లు చెప్పుకోవడానికి బైబిల్ అనుకుంటారు చాలా మంది. ఇది ధ్యానించే పుస్తకం. నిన్ను దీనికి ఇచ్చుకోవాలి. ఎందుకంటే నీవు వర్ధిల్లేది ఇక్కడి నుండే. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సో ద నెక్స్ట్ థింగ్, రెండవ విషయం, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించటాన్ని బట్టి నువ్వు దేవునిని ఎరుగుతావని నేను చెప్పాను. దేవునిని ఎరగటం, ఆయన ఆత్మ ఆ జీవాన్ని రెండిటిని రుచి చూస్తాం. చాలా మందికి వాక్యం తెలుసు, కానీ వాక్యంలో ఆత్మ జీవం తెలియదు. అపవాదైన సాతానుడు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెను చేయమన్నాడు. దానిలో ఆత్మ జీవం సాతానుడికి తెలియదు. అర్థమవుతుందండి? ఓకే. సో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉండగా ఈ విషయాన్ని ఇంకొక పాయింట్ చూడండి. దేవుని యొక్క బిడ్డవుగా నువ్వు ఏ విషయానికి కూడా నువ్వు భయపడవు. కారణం ఏంటంటే దేవుని వాక్యం నీకు క్రీస్తు ప్రభు వారిని నీకు బయలుపరుస్తుంది. దేవుని వాక్యం ధ్యానించే వానికి మాత్రమే
క్రీస్తు వాక్యం బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు వాక్యం ధ్యానించే వారికి మాత్రమే, దేవుని వాక్యం ధ్యానించే వారికి మాత్రమే క్రీస్తు బయలుపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి వాడు వెచ్చగలిగినను భయపడ్డాడు. ఇర్మియా గ్రంథం 17:8 చూడండి. ఇర్మియా 17:8. ప్రైజ్ గాడ్. ఇది ఎక్కడ మనకి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మీరు, ఇది కీర్తనలు కాదు, ఇది ఇర్మియా. ఇది ఇర్మియా ఎన్నో అధ్యాయం? 17. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇర్మియా. చదవండి మళ్ళీ. ఏంటండి? వేరులకి ఏం తగిలినా భయపడదంటే అది దేవుని యొక్క వాక్యము ధ్యానించే దేవుని బిడ్డ తనకి ప్రతికూల వేరుకి వెట్ట తగిలితే ఏమవుతుందండి? కానీ అది భయపడదట. అంటే దేవుని వాక్యం ధ్యానించే వ్యక్తి లోపల ప్రతికూల పరిస్థితుల్లో వాడికి భయం ఉండదు. ఆమేన్. సో మనం దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండటానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్. ఏం చేస్తుంది అది? దేవుని వాక్యము నువ్వు ధ్యానించే స్థాయి, నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు చేసే స్థాయిని అది నిర్ణయిస్తుంది. అదే కదా మనం ఇంత చూసాం. నువ్వు దానిని జాగ్రత్తగా చేయనట్లు దివారాత్రాలు దాన్ని ధ్యానించాలి. నువ్వు చేయాలి అంటే నువ్వు ధ్యానించాలి. నువ్వు చేయగలిగేది ధ్యానం మీద ఆధారపడి ఉంది. ఎందుకు దేవుని వాక్యాన్ని చేయలేము అంటే నీ ధ్యానము చేసే స్థాయికి రాలా. జస్ట్ నీకు నేను బ్రష్ అప్ చేస్తున్నాను జరిగిపోయిన ఆ విషయాన్ని. అది నీకు సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆయన యొక్క మాటను చెయ్యకుండా ఉండలేని వ్యక్తిగా నిన్ను అది మార్చేస్తుంది. దేవుని యొక్క వాక్యం ధ్యానించడాన్ని బట్టి నువ్వు వచ్చే కనెక్షన్ ఎక్కడికి వస్తావు? వ్రాయబడిన వాక్యం దగ్గరికి వస్తావు. ఎక్కడ వ్రాయబడింది? బైబిల్లో వ్రాయబడటం కాదు, మీ హృదయాల మీద వ్రాయబడటం. హృదయం మీద వాక్యం వ్రాయబడితే ఏమైనా ఉంది అక్కడ? నువ్వు హృదయం మీద వాక్యం వ్రాయబడినప్పుడు నువ్వు ఆయన ఎరిగే విధానం మారిపోతుంది. అది ఇంపార్టెంట్. నువ్వు ఎందుకు ధ్యానించాలో తెలుసా? నువ్వు ఏదైతే ధ్యానిస్తున్నావో అది ఇక్కడ రాయబడాలి. నేను మీకు చెప్పాను, నాకు కొన్ని విషయాలు నాకు అనుభవం ఉంది. ఈజ్ ద వర్డ్. మనకి మాంసపు హృదయాన్ని దేవుడు ఇచ్చింది నీ హృదయం మెత్తగా ఉండటం కోసం కాదు. ఆమేన్. మాంసపు హృదయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ఆజ్ఞలు దాని మీద రాయటానికి. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఎలా రాయబడుతుందంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివైతేనే ఆ వ్రాయబడింది ఇక్కడ రాయబడుతుంది. నీ జీవితంలో ఇది రాయబడితే ఒక విషయం రాయబడినా నీలో ప్రత్యేకత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం రాయబడినా నీలో ప్రత్యేకత ఉంటుంది. అపోస్తలుల దగ్గర ఉన్న యొక్క గొప్ప కృప ఏంటో తెలుసా? వారు ఏ విధంగా దేవుడు వాక్యాన్ని రాస్తాడో తెలుసా? వాక్యము రాయబడిన వారు వాక్యాన్ని రాసేవారుగా ఉంటారు. మీకు అర్థం కాదా? మీ యొక్క మాంసపు హృదయం మీద వాక్యం రాయబడితే నువ్వు వాక్యాన్ని రాసే సామర్థ్యతను కలిగి ఉంటావు. లేదా అపోస్తలులు అంటారు, అందరూ చదువుకునే పత్రిక మీరే. వీరి జీవితాల్లో దేవుని యొక్క వాక్యం రాయబడినప్పుడు వీరు పరిశుద్ధులతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ జీవితాల్లో దేవుని వాక్యం రాయగలిగిన సామర్థ్యత, వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. అందుకనే సో ఒక దైవ జనుడి దగ్గర మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం అన్ని విషయాలు చూస్తూ ఇప్పుడు ఏ విధంగా అటువంటి సహవాసాన్ని మెయింటైన్ చేయాలి అని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా దైవజనుడు దగ్గర ఉన్న సహాయకుడు ఆ కమ్యూనియన్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనియన్ నెంబర్ 1 స్టెప్ వాక్యం ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నీ సంబంధమైనది నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలాగా స్పందిస్తావో నీకు సంబంధించింది. ఒకవేళ మనం నడుస్తూ వెళ్తుండే డాడీ అన్నారు అనుకోండి ఎవరైనా,
అదేదో నీ కుమారుడిదో నీ కూతురు గొంతులాగుంటే నువ్వు సడన్గా చూస్తావు. ఎందుకు చూస్తావు అంటే నువ్వు స్పందిస్తావు. ఎందుకు స్పందిస్తావు? నీకు సంబంధించింది కాబట్టి నువ్వు స్పందిస్తావు. దేవుని యొక్క విషయాలు మన హృదయంలో వ్రాయబడినప్పుడు నీకు తెలియకుండా నువ్వు నీకు సంబంధించిన విషయాలుగా దేవుని విషయాలకు స్పందించడం మొదలు పెడతావు. అది వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలా స్పందించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్. సో దేవుని వాక్యం ఫర్దర్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రభు వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి మనకు దేవుని యొక్క వాక్యం మనకు నెమ్మదిగా ఏమవుతుందంటే అండి, నెక్స్ట్ లెవెల్లో నువ్వు వాక్యం చేత నువ్వు నింపబడటం స్టార్ట్ అవుతుంది. నువ్వు దేవుని వాక్యము చేత నువ్వు నింపబడటం. కొలెస్సీలు అంటాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటాడు 3వ అధ్యాయంలో కొలెస్సీలో దేవుని వాక్యము 3:16లో దేవుని వాక్యము సమస్త జ్ఞానముతో మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. ఒక వ్యక్తి జీవితంలో వాక్యం సమృద్ధిగా నివసించాలి. ఎందుకో తెలుసా? నీ జీవితంలో వాక్యం సమృద్ధిగా నివసించినప్పుడు మాత్రమే దేవుని ఆత్మ యొక్క కదలికకు నువ్వు పాత్రవు కాగలవు. మీకు ఇది అర్థమవటం కోసం ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ఆత్మ తాకినప్పుడు నీ హృదయంలో ఉండాలి. అది దేవుడి ఉద్దేశం నీకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నిండినప్పుడు నువ్వు ప్రభువుకి ఏమవుతావు తెలుసా? లభించే పాత్ర అవుతావు. ప్రభువుకి లభించే పాత్ర అవుతావు. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. వారికి వినుటకు శక్తి గలది. యేసుక్రీస్తు ప్రభువారు 4:33 మార్కు సువార్తలో వారికి వినుటకు శక్తి కలిగిన కొలది అనేకమైన మాటలు ఈయన చెప్పాడు, ఉపమానాలు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం ధ్యానించే వ్యక్తి దగ్గర మాత్రమే నీ సామర్థ్యాన్ని బట్టి ప్రవహించే సామర్థ్యత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యము నీ యందు నింపబడినప్పుడు మాత్రమే మీ సామర్థ్యతకు తగినట్లు మీరు ప్రవహించే పాత్రలుగా తయారవుతారు. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసించనప్పుడు మీ సామర్థ్యతకు వీళ్ళకి ప్రవహించడానికి సామర్థ్యత ఉండదు. ప్రైజ్ గాడ్. ఒకసారి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను నిలబడి నేను యాక్చువల్గా ఒక వాక్యం చెప్పాలి, ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ. కానీ నాకు ఎక్కువగా ఏం జరుగుతుందంటే సడన్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు, అది పాస్టర్స్ కాన్ఫరెన్స్, అది విశ్వాసులకు చెప్పే గొడవ చేసే మీటింగ్ కాదు అది. ఆమేన్. వాక్యాన్ని నమిలేసిన వాళ్ళ దగ్గర. కానీ ప్రభు ఒక విషయాన్ని నాకు అప్పటికప్పుడు బయలుపరిస్తే ఉన్నట్లుండి నేను ఆ మెసేజ్ ఏమిటో, ద మార్క్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ద మార్క్ ఆఫ్ దైవజనుడికి గుర్తు ఏమిటి అని, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మార్క్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దైవ సేవకుడికి గుర్తు ఏమిటో తెలుసా? లేఖనాలను అవలీలుగా చెప్పడం కాదు. నువ్వు దైవ సేవకుడు అయితే దేవుని సన్నిధి దైవ సేవకుడికి గుర్తు. నువ్వు ఎంతగా దేవుని వాక్యం చేసే వ్యక్తివిగా ఉన్నావు అని మనము యెహోషువ గ్రంథం నుంచి చూసాం. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత చేసే వ్యక్తివిగా ఉన్నావు అంటే నీకు నువ్వు చేయలేవు, నీకు ఆ సామర్థ్యత లేదు. నువ్వు దేవుని వాక్యాన్ని చేసే సామర్థ్యత నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించే దాన్ని నిర్ణయిస్తుంది. అదే కదండి మనం విన్నాం. దేవుని వాక్యాన్ని నువ్వు చేసే సామర్థ్యత దేవుని వాక్యాన్ని ధ్యానించేదే నీకు కలగజేస్తుంది. నువ్వు దీనిని వెంబడించినట్లు, దీనిని నువ్వు చేయనట్లు నువ్వు దివారాత్రములను ధ్యానించు.
సో మనము దైవజనుడి దగ్గర ఉన్నప్పుడు మీరు దేవునితో ఫెలోషిప్ మెయింటైన్ చేయాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దైవజనుడి దగ్గర మనము ఉన్నప్పుడు, ఆమేన్, మనము దేవునితో, ఆ దైవజనుడి దగ్గర ఉన్న యొక్క పాత్ర, పరిస్థితులు ఏమైనా నువ్వు దేవునితో ఫెలోషిప్ మెయింటైన్ చేయాలి. నువ్వు ఫెలోషిప్ మెయింటైన్ చేయడంలో ద ఫస్ట్ వన్, దేవుని వాక్యాన్ని ధ్యానించే పాత్రగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజు నువ్వు బయటికి రావాలి. ఇట్లా నీ యొక్క గుండె మీద కాదు, హృదయం అంటే నీ అసలు స్వరూపం హృదయం అంటే, హృదయం మీద ఆయన మాట రాయబడాల. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మన హృదయాలు ఆయన వాక్యాన్ని నింపటానికి ఇవ్వబడినాయి. అది ధ్యానించకుండా రాదు. అది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనము రాయబడినది అనే స్థాయికి మనం వస్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో యూ విల్ నో గాడ్. ఆమేన్. యూ విల్ గ్రో ఇన్ గాడ్. దేవుని యొక్క వాక్యం ధ్యానించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేత నువ్వు ఆ విధంగా నింపబడుతూ, నెక్స్ట్ దేవుని వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి రేపటి దినాన ఫైనల్ సెషన్లో మీతో నేను మాట్లాడతాను. దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు వెళ్ళటాన్ని బట్టి, when you go through the word, చెప్పండి, when you go through the word, you will come out with a testimony. దైవ సేవకుడి మాట చాలా స్పష్టంగా అంటాడు, నీకు ఒక సాక్ష్యం నువ్వు కలిగి ఉంటావు. సాక్ష్యం నువ్వు ఎలాగ దేవుణ్ణి నమ్ముకున్నావో కాదు, సాక్ష్యం నీలో దేవుని వాక్యం ధ్యానం చేయటాన్ని బట్టి నీలో ఉన్న క్రీస్తు స్వరూపమే సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. నేను ఏ విధంగా ఒకప్పుడు తాగుమోతుని దేవుణ్ణి నమ్ముకున్నాను అది కాదు, అది దేవుని దగ్గరికి నువ్వు వచ్చిన సాక్ష్యం. కానీ 12వ అధ్యాయం ప్రకటనలో 11వ వచనంలో గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిచ్చిన సాక్ష్యమును బట్టి వాళ్ళు అపవాదిని జయించారంటే, నువ్వు అపవాది ముందుకెళ్ళి నేను ఒకప్పుడు తాగుమోతుని నా సాక్ష్యం విను అంటే వాడేమి వెళ్ళడు. అంటే ఆ సాక్ష్యం వేరేని అర్థం ఉందండి. మీ 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ వచనంలో ఏముంది? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాడిని జయించారు. నేను వెళ్ళి ఒకప్పుడు నేను ఇటువంటి వ్యక్తిని, ఒకప్పుడు నరహంతకుడిని, ఒకప్పుడు దూషకుడిని, హింసకుడిని అని చెప్పి వాడు సాక్ష్యం చెప్తే అపవాదిని జయిస్తాడా? ఆ సాక్ష్యం మనం అనుకుంటున్న సాక్ష్యం కాదది. ఆ సాక్ష్యం దేవుని వాక్యే వాళ్ళకి సాక్ష్యంగా మారింది, లేదా దేవుని వాక్యమే వాళ్ళని గురించి సాక్ష్యం ఇవ్వటం చెప్పింది, ఆరంభమైంది. దేవుని వాక్యే వాళ్ళ గురించి సాక్ష్యం ఇవ్వటం మొదలైంది, లేదా దేవుని వాక్యం వాళ్ళకి సాక్ష్యంగా మారింది. నీకు సాక్ష్యం ఉన్నట్టు ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని యొక్క వాక్కుగా నువ్వు మారుట నీకున్న సాక్ష్యం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కుగా నువ్వు మారుట నీకు సాక్ష్యం. గాని యేసుక్రీస్తు ప్రభు అపవాదిని చితకదొక్కుతాడు గాని, ఆమేన్, దొంగ వెళ్ళి నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటే ఆ డ్రాగన్ని ఈ సాక్ష్యం సరిపోదు. అక్కడ వాడిని ఓడించే సాక్ష్యం ఏమై ఉండాలంటే వాక్యం. మన జీవితాల్లో ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యము నీ జీవితంలోకి సాక్ష్యంగా రావటం మొదలవుతుంది, లేదా వాక్యం నీ గురించి సాక్ష్యం చెప్పడం మొదలు పెడుతుంది. అది నిజమైన సాక్ష్యం. నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? యేసు ప్రభు అన్నారు, మీరు విన్న మాటలు మీ మీద తీర్పు తీరుస్తాయి. ఆ రోజున నేను మీ మీద ఏమి నెపం మోపను, మీరు విన్న మాటలే మీ మీదకి వస్తాయి అంటున్నారు. అంటే దేవుని యొక్క మాట మన జీవితాల్లో వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి,
ఓకే, నేను రిపీట్ వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి నీకు దేవుని యొక్క వాక్యాన్ని చేసే సామర్థ్యత, ఆ వాక్య ధ్యానము నీలో నుంచి పుట్టిస్తుంది. అదే మనం యెహోషువలో చదివాం. ఆమేన్. అది చేయునట్లు నువ్వు ధ్యానించమన్నాడు. సో ఒక మనిషి దేవుని వాక్యాన్ని చేసేది దేని మీద ఆధారపడి ఉందంటే, వాడు ధ్యానించుట, లేకపోతే వాడు వాక్యానికి తనను తాను ఇచ్చుకునే స్థాయి వాడు చేసేది చెప్తుంది. ఆమేన్. వీడు ఈ విధంగా ఎదుగుచు ఎక్కడికి వెళ్తాడు అంటే, దేవుని యొక్క వాక్కు నీ హృదయం మీద వ్రాయబడుతుంది. దేవుని వాక్కు మీ హృదయం మీద వ్రాయబడినప్పుడు నీకు దేవుడిని ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు దేవుని ఎరుగుతావు. తర్వాత దేవుని వాక్కు చేత నువ్వు నింపబడతావు, నీ సామర్థ్యత పెరుగుతుంది. నువ్వు ఈ విధంగా దేవునితో సహవాసంలో ఉండాలి, నీ సాక్ష్యం మారుతుంది. ఏంటండి? వెన్ యు గో త్రూ ద వర్డ్, నువ్వు ధ్యానించే వ్యక్తివిగా ఉంటేనే నీ సాక్ష్యం మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ సాక్ష్యం మారితేనే, నీకు సాక్ష్యము ఉంటేనే నువ్వు దేవుని వాక్కుకు ఆటంకము లేని పాత్రవుగా నీ దైవజనుడి దగ్గర ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీకేముండాలి? సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, వాక్యమే నీకు సాక్షిగా మారాలి. వాక్యం ధ్యానించడం అనేది నిన్ను ఎక్కడికి తీసుకొస్తుందో చూడండి. అపోస్తల కార్యం యాక్ట్స్లో ఏముందండి? మేము ప్రార్థనకు, మేము వాక్యానికి అప్పగించుకుంటాం, మీలో యోగ్యులైన వారిని మా దగ్గరికి తీసుకురండి అంటారు వాళ్ళు. ఇది చాలా అద్భుతమైన ఒక సందర్భం. అపోస్తల కార్యము 6వ అధ్యాయం చూడండి, ఏమంటారంటే 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, మీలో ఏర్పరచుకొని, ఎవరు ఏర్పరచాలి? మీలో ఏర్పాటు చేసుకోండి. మీరు వెళ్ళి ఒక 7గురిని తీసుకురండి. ఆత్మతో జ్ఞానంతో నిండి ఉన్న వారిని మీరు ఏర్పాటు చేయండి. అందరు ఏర్పాటు చేశారా లేరా? ఒక 7గురిని తీసుకొచ్చారా లేదా? ఎందుకు వాళ్ళని ఏర్పాటు చేశారు? వాళ్ళకి సాక్ష్యం ఉంది. ఏముందండి? మనకు సాక్ష్యం ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యానికి ఆటంకం కావు. మనకి సాక్ష్యం లేనప్పుడు దేవుని వాక్యానికి ఆటంకం అవుతాం. నీకు సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని వాక్యమే నీకు సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని వాక్యం నీకు సాక్ష్యంగా మారాలి అంటే, దేవుని యొక్క వాక్యం నీ ద్వారా, నువ్వు దేవుని వాక్యం ద్వారా వెళ్ళాలి. ఐ లైక్ దిస్ ఫ్రేజ్. నా హృదయంలో ఉన్నది చాలా చక్కగా పెట్టాడు దైవ సేవకుడు. ఏమంటే, వెన్ యు గో త్రూ ద వర్డ్, చెప్పండి, వెన్ యు గో త్రూ ద వర్డ్ యు విల్ కమ్ అవుట్ విత్ ఎ టెస్టిమనీ. నువ్వు పరిస్థితుల్లో గుండా వెళ్తే నువ్వు సాక్ష్యంతో రావు. ఆమేన్. నీ ఇబ్బందుల్లో, నీ ఆశీర్వాదాల్లో వెళ్తే నీకు సాక్ష్యం అది కాదు. సాక్ష్యం, నీకు సాక్ష్యం ఉండాలంటే నువ్వు వెళ్ళాల్సింది ఏమిటో తెలుసా? వాక్యం గుండా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 103 కీర్తనలో 105 కీర్తన, క్షమించండి, 19వ వచనం యోసేపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 105:19లో, నెరవేర్చు వరకు యెహోవా వాక్కు యోసేపుని పరీక్షిస్తుంది. ఎవరు పరీక్షిస్తున్నారండి? యెహోవా. అతనిని దేవుని వాక్యము ద్వారా తను ప్రయాణం వస్తే, అతను బయటకు వచ్చేటప్పటికి అతనికి సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్కు. ప్రైజ్ ది లార్డ్. సో దైవజనుల దగ్గర ఉన్న వారికి మనము ప్రాముఖ్యంగా మనం విన్న విషయాలన్నిటిల్లో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, మనం దేవునితో సహవాసం ఉండాలి. సహవాసం ఉండేటప్పుడు మీరు సహవాసంలోనికి ఎలాగ వస్తారు? ఫస్ట్ థింగ్ వర్డ్. నీటి వలన వాటబడింది.
ఫస్ట్ థింగ్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మిమ్మల్ని మీరు ఇచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వెన్ యు గో త్రూ ద వర్డ్, నిన్ను ఒక దైవ సేవకుడు ఎస్ అనొచ్చు, నిన్ను ఒక దైవ జనరాలు ఎస్ అనొచ్చు, కానీ అది ఇక్కడ సాక్ష్యమే. అసలు సాక్ష్యం ఏంటో తెలుసా? వాక్యము నిన్ను ఎస్ అనాలి. అంటే ఇది అవసరం లేదా? మనుషుల ముందు జాగ్రత్తగా ఉండాలి. మనకు అప్రూవల్ కూడా ఎక్కడ రావాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం నేను ఎస్ అనాలి. దేవుని వాక్యం ఎస్ అనాలి అంటే దేవుని వాక్యంలో గుండా నువ్వు వెళ్ళాలి. దేవుని వాక్యంలో గుండా నువ్వు వెళ్ళాలి అంటే నిన్ను తీసుకెళ్లి చెరసాల్లో బంధించి పెట్టాడు దేవుడు. దేవుని వాక్యం గుండా నువ్వు వెళ్ళాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. దేవుని వాక్యానికి నేను ఇచ్చుకోవాలి. నువ్వు దేవుని వాక్యంలో గుండా వస్తే నీకు సాక్ష్యం ఉంటుంది. ఆ సాక్ష్యం దేవుని వాక్యం అయి ఉంటుంది. దేవుని వాక్యంలో గుండా నువ్వు రాకపోతే నీకు సాక్ష్యం ఉండదు. నీకు సాక్ష్యం లేనప్పుడు అపవాది నువ్వు జయించలేవు. గొర్రెపిల్ల రక్తానికి నువ్వు ఇచ్చే బలమేమీ లేదు. గొర్రెపిల్ల రక్తం గొర్రెపిల్ల రక్తమే. కానీ గొర్రెపిల్ల రక్తం యొక్క ప్రభావాన్ని నువ్వు చూపించాలి అంటే నీకు సాక్ష్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గొర్రెపిల్ల రక్త ప్రభావం, ఆ రక్తము ద్వారా వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తులో ఉన్న దేవతలన్నిటిని దేవుడు తీర్పు తీర్చాడు. ఇక చివరిగా ఇశ్రాయేలీని బయటికి తీసుకొచ్చి బాప్తిజం అనే నమూనా ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. గొర్రెపిల్ల రక్తానికి సాట్ అయింది ఏది లేదు. ఏదైనా గొర్రెపిల్ల రక్తం ముందు తల వంచాల్సిందే, నశించిపోవాల్సిందే. మరి వీళ్ళేం చేశారు? గొర్రెపిల్ల రక్తానికి ఏమైనా బలాన్ని ఇచ్చారా? ఇవ్వలా. ఆమేన్. గొర్రెపిల్ల రక్తములో ఉన్న ప్రభావము ఈ అపవాది మీదకు జయానికి వెళ్ళాలి అంటే ఆ ప్రభావము తగ్గలేదు. కానీ నీ ద్వారా వెళ్ళాలి అంటే నీ సాక్ష్యములో వ్యత్యాసం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ సాక్ష్యం వాక్యం అయితే దాని ప్రభావము వాడిని కింద పడేసింది. గొర్రెపిల్ల యొక్క రక్త ప్రభావం మన జీవితాల్లో మనకి దేవుని యొక్క వాక్యం సాక్ష్యంగా మారుతూ ఉంటే ఆయన ప్రభావం మనలో పనిచేయటం మొదలవుతుంది. నీ సాక్ష్యాన్ని బట్టి, ఆయన రక్త ప్రభావాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న బలమైనవి కిందకు కూలిపోతాయి. ఇట్స్ అప్ టు యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో యూ హ్యావ్ టు గో త్రూ ద వర్డ్. వాక్యం ద్వారా నువ్వు వెళ్ళకందే నీకు సహవాసం ఉండదు. వాక్యం ద్వారా వెళ్ళటానికి నువ్వేం చేయాలి? నువ్వు దానిని ధ్యానించాలి. నేను మీతో చెప్పేది ఏమిటో తెలుసా? ఓ మాట, నువ్వు వాక్యాన్ని ఎంత ధ్యానిస్తున్నావో, నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత చేస్తున్నావో, ఇవి రెండూ కూడా ఇంటర్లింక్డ్. దేవుని వాక్యం నీ శక్తితో నువ్వు చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ శక్తితో నువ్వు చేయగలిగితే దేవుని వాక్యం, యేసుక్రీస్తు వచ్చి ఆయన వాక్యాలు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చవలసిన అవసరం లేదు. నువ్వే చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చేయటానికి శక్తి దేవుని వాక్యమే మనకిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానించేవాడు దేవుని వాక్యాన్ని చేయకుండా ఉండలేని స్థితికి వస్తాడు. పుటలలో నా గూర్చి వ్రాయబడిన విధంగా దేవుని వాక్యాన్ని చెయ్యలేని స్థితికి, దేవుని వాక్యాన్ని చెయ్యకుండా ఉండలేని స్థితిలో వాడు, ఆమేన్, వాడు దేవుని వాక్యం చేత నింపబడతాడు. ధ్యానించడంలో అనేక విషయాలు జరుగుతాయి. దాంట్లో నేను వెళ్ళట్లేదు. మిమ్మల్ని నేను సహవాసంలో మాత్రమే కనెక్షన్లో పెట్టాలని చూస్తున్నాను. సహవాసంలోనే మీరు అన్నీ నేర్చుకుంటారు. దేవునితో సహవాసంలో మీరు అన్నీ నేర్చుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో దేవునితో సహవాసం ఉండటం మనకి చాలా ప్రాముఖ్యం. అది మీ సాక్ష్యాన్ని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ టెస్టిమనీ. వాళ్ళ 7 కూడా ఏర్పాటు చేసి పిలిచిన తర్వాత వాళ్ళకున్న సాక్ష్యం చూడండి, గమనించండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే పట్టణాలని కదిలిస్తారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు అవకాశం వస్తే 7వ అధ్యాయం అపోస్తల కార్యం అంతా కూడా స్టెఫెను అధ్యాయం 73 వచనాలండి. అది ఎన్ని వచనాలు ఉన్నాయి? అపోస్తల కార్యం 7వ అధ్యాయం, అపోస్తల కార్యం 60 వచనాలు. మీరు ఏ వచనాలైనా పట్టుకోండి, పాత నిబంధనే మాట్లాడాడు అక్కడ.
ఏ వచనాన్నైనా తాకండి, ప్రవక్తల మాటలే మాట్లాడాడు. తనెవరు? విధవరాళ్ళ దగ్గర అన్నం పెట్టేవాడు. లోపలేముంది? వాక్యం ఉంది. బయటికేముంది? అన్నం వడ్డి సాంబారు వడ్డిస్తున్నాడు. ఆమేన్. అంటే ఈయన ఎలా ఉన్నాడు? ఉండటానికి దైవజనుడి దగ్గర ఉన్నాడు. అయితే ఇతను దేవునితో కనెక్షన్లో ఉన్నాడు. నేను దేవునితో కనెక్షన్లో ఉన్నాను, నేను పరిగెడతానలే. అక్కడే ఉన్నాడు, దేవునితో సహవాసంలో ఉన్నాడు. దేవునితో సహవాసంలో ఉంటే ఏమవుతుంది? నీ హృదయం వాక్యం చేత నింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరికి చెప్పలేదు. వాళ్ళల్లో దేవుని యొక్క వాక్యం ఉండటాన్ని బట్టి ఏమైంది? వాళ్ళకి ఆ వాక్యము సాక్ష్యాన్ని తీసుకొచ్చింది. దేవుని వాక్యము నీకు సాక్ష్యాన్ని తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది సాక్ష్యం తీసుకురావటానికి వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. మీతో నేను ఒక మాట చెప్తాను, మీకు వాక్యము మీ ఎడల సాక్ష్యం చెప్పే వరకు మీరు వాక్యాన్ని ధ్యానించే పాత్రలుగా ఉండాలి. వాక్యం చెప్పాలి సాక్ష్యం అని గురించి. వాళ్ళ గురించి వాక్యం సాక్ష్యం చెప్పింది. వాళ్ళ లోపల వాక్యం ఉంది, కానీ వాళ్ళు విధవరాళ్ళ దగ్గర వడ్డిస్తూ ఉన్నారు. ఫిలిప్ వెళ్ళాడు. ఆమేన్. రథం మీద వస్తున్న వాడిని మార్చి ఆత్మలో కొనిపోయాడు. ఆత్మలో భౌతికంగా వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ విధవరాళ్ళకి అన్నం పెడుతున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీలు ఎవడూ నిలబడలేనంత వాక్యం తన లోపల చూస్తుంది. ఇక్కడ విధవరాళ్ళకి అన్నం పెడుతున్నాడు. నేనేం చెప్తున్నాను తెలుసా? మీరు సహవాసంలో ఉంటేనే మీరు ఇలాగ ఉండటం సాధ్యం. దేవునికి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. మీరు సహవాసములో ఉంటేనే, దేవునితో సహవాసంలో మీరు ఉంటేనే నీ లోపల వాక్యం నిండి ఉంటుంది. ఆత్మపూర్ణుడు నీకు సంఘమంతా నీకు సాక్ష్యం ఉంది, కానీ నువ్వు ఎక్కడున్నావు తెలుసా? విడవబడిన విధవరాలకి అన్నం పెడుతున్నావు. ఎలా ఉండగలిగావో తెలుసా? నువ్వు నీ లోపల వాక్యం మండుతుంది. ఆమేన్. ఒకసారి పాస్టర్ గారు నాకు మైక్ ఇస్తేనా నేను చూపిస్తానని అనుకుంటున్నావు. అందరూ అలా అనుకుంటారు, కానీ వీళ్ళు అలా అనుకోలే. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు సహవాసంలో ఉన్నారు. సహవాసం నిన్ను బ్యాలెన్స్ చేస్తుంది. సహవాసం లేకే ప్రజలు తమ ఇష్టం వచ్చిన మార్గాల్లో పరిగెడుతున్నారు. ఎందుకంటే నిన్ను సంతృప్తి పరిచేది పరిచర్య కూడా కాదు. నిన్ను సంతృప్తి పరిచేది నీ గొప్ప ప్రసంగాలు కాదు. నిన్ను సంతృప్తి పరిచేది నీ యొక్క వరాలు కాదు. దేవుడుతో సహవాసమే నిన్ను సంతృప్తి పరుస్తుంది, నిన్ను సంతోష పెడుతుంది. అందుకనే యోహాన్ అంటాడు, అపోస్తలుడైన యోహాను 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, మా సహవాసం అయితే దేవునితోనూ ఆమేన్ తండ్రితోనూ మాకు సహవాసం మాతో మీకుండునట్లు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. ఆమేన్. దట్ యువర్ జాయ్ మే బి కంప్లీట్. మీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నప్పుడు నువ్వు అటు ఇటు వెతకాల్సిన అవసరం నీకేముంది? ప్రజలు ఎక్కడ మిస్ అవుతున్నారో తెలియదు. ఎలీషా 100 మంది వచ్చి 100 మాటలు చెప్పినా అతనేం కదల్లా. ఆమేన్. నా వాచ్ కరెక్టే కదా? 7:40 కరెక్టే కదా? మన టైంకి వెళ్ళిపోవాలి కిందకి. కానీ ఎలీషా ఎవరు ఎన్ని చెప్పినా కదల్లా. గెహాజీ ఎవరు ఏం చెప్పకుండానే కదిలాడు. కారణం ఏంటి? సహవాసం. ఏమిటి సహవాసం? సహవాసంలో ఉన్నాడు కాబట్టే వాళ్ళ గురువు గారు నువ్వు కొనిపోతావు, నేను కొనిపోబడుతున్నానని చెప్పకుండానే ఆయనకి తెలుసు. అది ఉదయం చూసాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా తన మీద దుపట పడకముందే తనకు కొన్ని విషయాలు తెలుసు. మనలను ఒక బ్యాలెన్స్ లో ఉంచగలిగేది, దేవుని యొక్క దాసునికి నువ్వు సహకారిగా ఉండగలిగేది, నువ్వు నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి సంఘానికి క్షేమం కలిగేది, నువ్వు సహవాసంలో ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. పరిస్థితులు ఏమైనా నువ్వు సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉండటానికి మనం ఒక ఫస్ట్ స్టెప్ నేను మీతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మెడిటేట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము
వాక్యము చదవటం కాదు, వాక్యం ధ్యానించటమే కాదు, వాక్యము నీకు సహవాసం వచ్చే స్థాయికి, అంటే నీ మనసు ఆయన మనసు ఒకటవటం మొదలవుతుంది, నీ స్వభావం ఆయన స్వభావం ఒకటవటం మొదలవుతుంది, ఆయన ఆశ నీ ఆశ ఒకటవటం మొదలు పెడతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా అన్నీ కూడా తల్లిదండ్రులు లోబడ్డాడు. ఇదే చాలా మంది దైవ సేవకుల దగ్గర ఉన్న వారికి లోపించేది. ఏది లోపిస్తుంది? నాకు దేవుడు మాట్లాడాడు, ఆహా నువ్వేది చేసినా సంఘానికి క్షేమం కావాలి. ఫస్ట్ మెసేజ్ ఏంటి మంది? ఫస్ట్ బైబిల్ స్టడీ ఏంటి మంది? ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ యూ. అది దేవుని గూర్చింది, నెక్స్ట్ అది దైవజనుడిని గూర్చింది, నెక్స్ట్ సంఘక్షేమం గూర్చింది. నీ గురించి కాదు. నీ గురించి కాబట్టే నీకు అన్ని యుద్ధాలు ఉంటాయి. అది నీ గురించి కాదు. నువ్వు దేవుని గూర్చి, దైవ సేవకుని గూర్చి, సంఘం గూర్చి నువ్వు, ఇక నీకు యుద్ధాలు ఉండవు. అలా మనం స్టెప్ బై స్టెప్ వస్తూ, ఇప్పుడు ఆ విధంగా మనం ఉండాలి అంటే ఫెలోషిప్ ఉండాలి. ఆ ఫెలోషిప్ ఉండాలి అంటే ఫస్ట్ స్టెప్ ఆ వ్యక్తి దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వాడు ధ్యానించాలి, వారి యొక్క సాక్ష్యం వాక్యంగా మారాలి. గొర్రెపిల్ల యొక్క రక్తం యొక్క ప్రభావం నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. బయట హై పవర్ లైన్స్ వెళ్తున్నాయి కరెంటు, కానీ ఇంట్లో నువ్వు లోడ్ ఎంత వేస్తావు అనేది మధ్యన కనెక్షన్. సింగిల్ ఫేజు, దాని మీద నువ్వు లిఫ్ట్ ఆపరేట్ చేయాలంటే ఫీజులు పోతాయి. అలాగని హై టెన్షన్ లైన్లో పవర్ ఏం తక్కువ లేదు. 3 ఫేజ్ తీసుకుంటేనే లిఫ్ట్ ఆపరేట్ అవుతుంది. నువ్వు సింగిల్ ఫేజ్ తీసుకొని లిఫ్ట్ ఆపరేట్ చేస్తే, క్రీస్తు యేసు యొక్క గొర్రెపిల్ల రక్తం ఇక్కడ మనకు అవసరమైంది సాక్ష్యం. ఏమిటయ్యా సాక్ష్యం అంటే, అయ్యా నేను ఒకప్పుడు హంతకుణ్ణి, ఈ రోజున నేను దేవుడిని నమ్ముకున్నా, ఐసా నై చెల్తా అయి అపవాద దగ్గర చెప్తే అది మరి అందరం చెప్దాం వెళ్ళి, అందరికంటే భయంకరమైన ఒక క్రిమినల్ తీసుకొచ్చి సైతాన్ ముందు చెప్పిద్దాం సాక్ష్యం. నువ్వు అనుకుంటున్న సాక్ష్యం ఓకే, అది కాదు. ఇక్కడ వాక్యమే నీకు సాక్ష్యంగా మారాలి. అటేమో రక్తం, ఇటేమో వాక్యం. దీని ముందు ఏది నిలబడుతుంది? అది ఎప్పుడు వస్తుంది? నీ బాధ్యత ఉంది, స్పెండ్ టైం విత్ గాడ్స్ వర్డ్. అది ఫస్ట్ స్టెప్. ప్రైజ్ ది లార్డ్. రేపుటి దినాన ఉదయం దేవుని చేత పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ ఈ సహవాసంలో, ఈ వాక్యములో ఏమిటి అనేది రేపు నేను మాట్లాడతాను. ఓకే, హోలీ స్పిరిట్. ఆ తర్వాత లాస్ట్లో ఈ యొక్క టెస్ట్ మనీ, లేకపోతే ఈ యొక్క మన యొక్క సాక్ష్యం యొక్క ప్రభావం చివరికి ఎలాగుంటుందో నేను మీతో మాట్లాడతాను. ఇఫ్ గాడ్ అలౌస్. నేను ఆ విధంగా షెడ్యూల్ చేశాను. రేపు మార్నింగ్ హోలీ స్పిరిట్ గురించి కొన్ని విషయాలు, ఆయన ఏ విధంగా ఆయన బోధించే విధానం ఏంటి, మనము ధ్యానించడానికి, దేవుని వాక్యం ధ్యానించడానికి ఒక స్థాయి వరకు మీరు ధ్యానించగలరు. మరొక స్థాయికి మీకు మీరు మీ యొక్క స్థాయి పెరగాలి. ఎట్లా తెలుసా? మీరు దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి అంటే మీరు దేవుని చేత బోధింపబడాలి. దేవుని చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను మీతో మాట్లాడినా కూడా మీలో ఆ మార్పు దేవుడు మీకు బోధిస్తేనే. యు వాంట్ ఎ చేంజ్. నువ్వు వాక్యం ధ్యానిస్తున్నావు, నీ జీవితంలో మార్పు కనిపిస్తుంది, కానీ నీకు తెలుసు ఇంకొక స్థాయికి నువ్వు పోవాలి అని. అయితే నువ్వు ఎప్పుడు నీ స్థాయి మారుతుంది అంటే దేవుని చేతే బోధింపబడే స్థాయికి నీ ధ్యానం రావాలి. హల్లెలూయా. ఆయన బోధించటం నీకు మొదలు పెడితే, ఆమేన్, నువ్వు మండటం మొదలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఆ ప్లేస్కి రావడానికి ఈరోజు మీకు ఈ యొక్క సెషన్లో ఈ ఫౌండేషన్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను అడగచ్చు, బ్రదర్ మీరు ఎట్లా దేవుని వాక్యం చదివారని. నెంబర్ 1, నాకు దేవుని వాక్యం అసలు అర్థమే కాదు. ఎందుకంటే నాకు మారు మనసు లేదు కాబట్టి.
దేవుడు నన్ను దర్శించిన తర్వాత నేను వాక్యం ఇలా చదవాలని నాకెవరూ చెప్పలేదు, కానీ నేను రాత్రులంతా దేవుని వాక్యం చదివేవాడిని. ఏంటండి, నేను జాబ్ చేసేవాడిని, రాత్రంతా వాక్యం చదివేవాడిని. వాక్యం చదవటం ఆత్మీయతని కాదు. వాక్యం చదవకుండా నేను ఉండలేను. తాగుమూతికి తాక్కుండా ఉండలేడు. ఆడు తాగితే ఇంకా తాక్కుండా ఉండలేడు, ఆడు తాగితే ఇంకా తాక్కుండా ఉండలేడు. వాక్యం చదివిన వాడి పరిస్థితి అంతే. వాక్యం చదవకుండా ఉండలేడు. చదివేది ఎలాగో తెలుసా? ఈరోజు వాక్యం చదవకపోతే ఈరోజు పాస్టర్ గారు వాక్యం చదివేవా అంటాడని చదవటం, అది కాదు. అది చదవటం కాదు. నీకు వాక్యం చదవకపోవటం కష్టం, ప్రజలకు వాక్యం చదవటం కష్టం. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం, దేవుని యొక్క వాక్యానికి నేను విచ్చుకోవటం, ఇది ఓవర్ నైట్ జరిగేది కాదు. నీకు సాక్ష్యము ఓవర్ నైట్ రాదు. సాక్ష్యము యోసేపుకి 30 సంవత్సరాలకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క ప్రయాణం వాక్యం ద్వారా ప్రయాణం చేయాలి. మన పితరులు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో సాక్ష్యం కలిగి ఉన్నారు. దేన్ని బట్టి? వాళ్ళ జీవితం అంతా నడవటాన్ని బట్టి వాళ్ళు అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మన స్థాయి దేవుని చేత బోధింపబడటం, దేవుని చేత బోధింపబడటం మన జీవితాల్లో ప్రభు మనల్ని అక్కడ కోరుకుంటున్నాడు. నూతన నిబంధన అదే. ఆమేన్. సేవకుడు బోధిస్తాడు, కానీ నువ్వు దేవుని చేత బోధింపబడే స్థాయికి నువ్వు ఎదగాలి. సేవకుడి ద్వారానే మాట్లాడతాడు దేవుడు, లేఖనాల ద్వారా మాట్లాడతాడు, కానీ నువ్వు బోధింపబడే స్థాయిని లేవాలి. నువ్వు ఆయన చేత బోధింపబడుతూ ఉంటే నువ్వు నూతన నిబంధన బిడ్డవు. ఆయన చేత నువ్వు బోధింపబడకపోతే నేను చెప్పను. ఎందుకంటే 1వ యోహాను పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయం 27వ వచనమేనండి. ఏం చెప్తుంది అక్కడ? వారిలో ఉన్న అభిషేకము కరెక్టేనా? 1వ యోహాను పత్రిక 1:27 2:27 అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక దాని అర్థం పాస్టర్ సొద్దని కాదు. వాళ్ళు బోధిస్తారు, కానీ మీకు బోధించేది పరిశుద్ధాత్మ అని. అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటినీ గూర్చి మీరు చెప్పాలి. ఏంటి అది? ఏంటండి? వేటి గూర్చి? అన్నిటిని గూర్చి. అన్నిటిని గూర్చి మీకు అన్నిటిని గూర్చి బోధిస్తుందట. అది ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయన మీకు బోధించిన ప్రకారం మీరు ఆయనలో నిలిచి ఉండటం నీ చేతుల్లో లేదది. ఆయన బోధించిన ప్రకారమే నువ్వు నిలవటం సాధ్యం. మీకు అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. మరి ఆయనలో నువ్వు నిలవాలి అంటే ఆయన చేత నువ్వు బోధింపబడాలి. అన్నిటినీ మీకు బోధించుచున్న ప్రకారం, ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయన బోధించినప్పుడు నీకు ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. అటు ఇటు కొట్టుకులాడు. ఇది కావాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించే వ్యక్తివిగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేత బోధను నువ్వు పొందుకోవచ్చు. నువ్వు ఎరగాలి. నువ్వు అక్కడ నిలబడతావు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం కనుక చేసేవారు ఉంటే 14, 23, 24 యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో నేను మీ యొద్దకు వచ్చి నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, నా ఆజ్ఞలు గైకొని వాడి యొద్ద నా తండ్రి చేత ప్రేమింపబడతాడు. మేము వచ్చి వారి యందు మేము నివాసం చేసేదము. ఓకే, మమ్మల్ని మీకు కనపరుచుకుందాం అనగానే యూదా అన్నాడు, ఇస్కరియోతు కాని యూదా, అయ్యా కనపరుచుకుంటే అందరికీ కాక మాకొక్కడికే నువ్వు ఎలాగా కనపరుచుకుంటావు? మీరు వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని చేసేవారు కాబట్టి మీకు నేను బోధించే స్థాయి వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏమన్నా మాకు ఒక్కనికే నువ్వు ఎలా కనపరుచుకుంటావు అంటే, నేను మీకు కనపరుచుకునేది నేను ఏదో లేఖనాలను విప్పటం కాదు. ఎక్కడ? లూకా సువార్త 24 ఇమ్మాయి పట్టణానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి లేఖనాలు విప్పినట్టు కాదు, వాళ్ళ హృదయం లోపల మండినట్టు కాదు. నేను మీలో నివసించి నన్ను మీకు కనపరుచుకుంటాను. మీకు దేవుడు బోధించడం అంటే ఏమిటో తెలుసా?
దేవుడు తనను తాను కనపరుచుకోవటం ఆరంభం అవ్వటం, దేవుడు మీకు బోధించటం. దేవుడు చప్పట్లు కొడదా. ప్రైజ్ ది లార్డ్. అదే అంటున్నాడు యోహాను 14వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మేము వచ్చి మీ యందు నివాసం ఉంటాం, ఓకే, ఆ తర్వాత మమ్మల్ని నీకు మేము కనపరుచుకుంటాం. ఇక ప్రభు మన యందు నివసించి దేవుడు బోధించే విధానం, తనను తాను కనపరుచుకుంటూ ఉండగా ఆయన బోధించే విధానం, తనను తాను కనపరుచుకోవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. తన్ను తాను కనపరుచుకోవటమే ఆయన నీకు బోధించడం. నీలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు నువ్వు ఆయనతో సహవాసంలో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుని దగ్గర ఉండే సహాయకులు. సో ఒకసారి బ్రష్ అప్ చేద్దాం. నెంబర్ 1, ఇట్స్ నాట్ అబౌట్ యూ. ఆమేన్. నెంబర్ 2, రెస్పెక్ట్ ది అనాయింటింగ్. ఓకే, దైవజనుడి మీద ఉన్న ఆ యొక్క పిలుపుని, ఏర్పాటుని రెస్పెక్ట్ చేయటం ఏంటో మనం నెక్స్ట్ సెషన్లో చూసాం. నెంబర్ 3, మనము ఈ విధంగా ఉండటానికి మన జీవితాలు అవసరమైనది సహవాసం. నెంబర్ 4, సహవాసంలోనికి మనం ఎలాగ వెళ్తాం. ఓకే, నెంబర్ 5 and 6 రేపు క్లోజ్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. సో దేవుని వాక్యం ధ్యానించటాన్ని బట్టి దేవుని వాక్యం చేసే సామర్థ్యత వస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము వ్రాయబడిన స్థాయికి వస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటాన్ని బట్టి ఆయన వ్రాయబడిన వాక్యం అనే కనెక్షన్లోనికి వెళ్ళి అది చేయకుండా ఉండలేని వ్యక్తులుగా మారుతాం. దేవుని వాక్యాన్ని అదే విధంగా ధ్యానించటాన్ని బట్టి అది చేస్తూ ఉండగా మనం ఆయన వాక్య సమృద్ధి మనలో ఉండి ఆయన మనలో నివాసం చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం అదే విధంగా ధ్యానిస్తూ చేయటాన్ని బట్టి దేవుడు బోధించటం మొదలు పెడతాడు. దేవుడు బోధించటం అంటే దేవుడు తనను తాను నీకు తెలియపరచుకోవటం ఆరంభిస్తాడు. ఇంక ఇలా కూర్చొని మాట్లాడేది ఉండదు. ఆయన తను ఆయన బయలుపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. కొండ మీద కూర్చొని ఆత్మీయ దీనులు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆయన చెప్పాడు. ఇక వేరే స్థాయి ఉంటుంది. ఏంటంటే ఎవరు బోధించే అవసరంలా నన్ను నేనే బయలుపరచుకోవటం మొదలు పెడతాను. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సహవాసములో దైవ సేవకుల దగ్గర ఉన్న మీరు ఉంటే మీరు తొట్టిల్లరు. మీరు తొట్టిల్లటానికి కారణం సేవలు చూసి, పరిస్థితులు చూసి, ప్రతికూల పరిస్థితులు చూసి మీ మనసు అటు ఇటు ఎందుకు తిరుగుతుంది? మీకు సంతృప్తి లేక. సంతృప్తి ఎందుకు లేదంటే అది ఎవరు ప్రాబ్లమో కాదు. నీకు సంతృప్తి వచ్చేది కేవలం సహవాసం ఉంటాను బట్టి. నువ్వు సహవాసం మెయింటైన్ చేయాలి దేవునితో. దేవుడు వచ్చిన స్థలంలో నమ్మకంగా కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సహవాసంలో ఉంటావు కాబట్టే నువ్వు ఒక పట్టణాన్ని, సమరయ పట్టణాన్ని కదిలించగలిగే సామర్థ్యత నీకున్నా. ముసలోళ్ళకి అన్నం పెట్టరంటే పెడతాం. ఎందుకో తెలుసా? ముసలోళ్ళకి అన్నం పెట్టే దగ్గర, విధవరాళ్ళకి అన్నం పెట్టే దగ్గర నీ సంతృప్తి లేదు. నీ సంతృప్తి సహవాసంలో ఉంది. ఏది చెప్పినా చేస్తాం. యు ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ద ఫెలోషిప్. సో యూ విల్ డూ ఎనీథింగ్. నువ్వు ఏం చెప్పినా నువ్వు చేస్తావు. ఎందుకంటే నీకు అది పెద్ద విషయంగా ఉండదు. కాబట్టి సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మీరు డిస్ప్లేస్ అవుతారు. మీరు డిస్ప్లేస్ కాకూడదు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం, క్లోజ్ చేద్దాం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు. నీ బిడ్డలను దీవించండి. నీ యొక్క సన్నిధిలో వీరు వారిని ప్రభు ఉంచిన స్థలంలో దైవజనుడి మీద ఉన్న యొక్క అభిషేకాన్ని రెస్పెక్ట్ చేస్తూ తమ విషయం గురించి కాక దేవుని విషయము, దైవజనుని క్షేమం విషయం, సంఘ క్షేమం విషయం వారు ఆలోచిస్తూ నీతో సహవాసములో ఉండటానికి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నీ రాజ్యం కట్టబడుటకు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ నుంచి వీరు వెళుతూ ఉండగా వీరు ఆ యొక్క సంఘాల్లో సేవకుని యొద్ద దేవుని పనికి వీరు దీవెనకరంగా ఉండాలి.
నీ బిడ్డలను ఆశీర్వదించండి. ప్రేమ కలిగితే నీకు స్తోత్రాలు. మన మధ్య ప్రబోధ్ బ్రదర్ ఉన్నారు, వచ్చి చిన్న ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదమిస్తారు. వీఆర్ హ్యాపీ టు హ్యావ్ హిమ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ చిన్న ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదమిస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులకు సహకరించడానికి ప్రభా, నీ దీన బిడ్డలందరూ సిద్ధపడి ప్రభా, గడిచిన 3 సెషన్స్లో కూడా వాక్యం ద్వారా బలపరచబడినట్లుగా మీరు చేసిన కార్యంకే వందనాలు. ఈ రాత్రి కూడా ప్రభా, నీ సత్య వాక్యము, నీ వాక్యమును ధ్యానించి నీ సహవాసంలో ఉండి వాక్యము ప్రభా, నీ వాక్యంలో ఉండలేనంత ప్రభా పరిస్థితులు, నేను చదవకుండా ఉండలేనంత పరిస్థితులు రావడానికి, లోకంలో ఉన్న వారు చదవలేరు కానీ మేము చదవకుండా ఉండలేము ప్రభా. నిశ్చయంగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద కూడా వాక్యము అనే భారం వచ్చును గాక. వాక్యము సహవాసంలోకి నడిపిస్తుంది నాయన. విలువ, సహవాసపు విలువ నేర్పిస్తుంది. నీ సేవకుల ద్వారా మాకు నేర్పించిన ఈ మాట కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరసంబంధమైన ఆత్మీయమైన సంఘ పునాదితో కూడుకున్న మాటలు నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు మరలా తిరిగి వెళ్ళినప్పుడు సంఘాలు దీవించబడటానికి, విశాలపరచబడటానికి, విస్తరించటానికి, అనేక ఆత్మల రక్షణలోనికి రావటానికి, సత్యమందు వారు స్థాపించబడటానికి మీరే కృపను అనుగ్రహించండి. ఈ సెషన్ అంతట్లో మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, లాస్ట్ సెషన్ని, ముగింపు సెషన్ కూడా మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరే మార్చమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం ఇలా సమకూడిన మనకు, సర్వలోకంలో సకల పరిశుద్ధులకు, సహకారులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.